ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనపు మొదటి భాగాన్ని నేను చదువుతాను. బైబిల్ గ్రంథం కలిగిన వారందరూ కూడా తెరిచి చూడవలసిందిగా మనం చేస్తున్నాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 verse 28 ఫస్ట్ పార్ట్. దేవుడు వారిని ఆశీర్వదించెను. క్షణాల్లోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసుస్వామి, చదవబడినటువంటి లేఖన మాటను శక్తివంతమైన నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మా జీవితాల్లో ప్రభువా నువ్వు మరలా దయచేసినటువంటి మరొక ఆత్మీయ వత్సరాన్ని బట్టి ఎంతగానో స్తోత్రిస్తూ 19 వత్సరాల పాటు ప్రభువా కంటికి రెప్పలా కాచి కాపాడి ఈ యొక్క నూతన వత్సరంలో నడిపించినటువంటి దైవమా, ఈ లేఖన మాటను నువ్వు మాకు అందించినటువంటి వాగ్దానంగా ఆశీర్వాదంగా మేము స్వతంత్రించుకుంటూ నా తండ్రి ఈ యొక్క దినాన కూడా ప్రభు నీ మాటలు వింటున్నటువంటి జీవితాల్లో వారి జీవితాల్లో ఒక ప్రత్యేకమైన శైలిలో ఈ రోజున వారి జీవితాలను ఉద్దేశించినది నెరవేర్పునకు సిద్ధపరచమని, వినగలిగినటువంటి చెవులు, ఆలోచించగలిగినటువంటి మనసు, పదిలపరుచుకోవడానికి మాటలు అవసరమైనటువంటి కృపను కూడి వచ్చిన 50 మందికి దయచేసి విశేషమైన మీ దీవెనలు ఆశీర్వాదాలు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మెండుగా దయచేయమని యేసు శక్తివంతమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి దినం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వాస్తవానికి 2-3 రోజులకు ముందే ఒక వారంగానే నేను అమ్మగారు మాట్లాడుకుంటూ ఎవరినైనా ఒక గెస్ట్ స్పీకర్ని, ఎవరైనా ప్రత్యేకమైన ఆహ్వానితులైనటువంటి దైవజనులను ఈ రోజున దైవ సందేశాన్ని అందించడానికి పిలుద్దామనే ఆలోచన కలిగి ఉన్నాను. రక్షించబడినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాకన్నా వయసులోనూ అనుభవంలోనూ దేవుని చేత బలంగా వాడపడుతున్నటువంటి దైవ సేవకుల్ని పిలిపించి వారి ద్వారా వాక్యం వింటే అది మాకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని ఎంతగానో నేను అమ్మగారు ప్రార్థన చేస్తూ వచ్చాం. కొంతమంది పేర్లు కూడా స్ఫురించాయి, వాళ్ళని పిలుద్దాం, వారిని ఆహ్వానిద్దామని. అయితే దేవాది దేవుడు ఎంతగా ఆలోచించినా, ఎంతగా వారిని ఆహ్వానించాలని పిలిచినా, నాకున్నటువంటి స్నేహాన్ని బట్టి, వారితో నాకున్నటువంటి ఐక్యతను బట్టి ఖచ్చితంగా పిలిస్తే రాగలిగినటువంటి దైవ సేవకులు, మంచి చక్కటి సత్యాన్ని సందేశాన్ని అందించగలిగిన దైవ సేవకులు ఉన్నప్పటికీ కూడా, వారిని ఆహ్వానించాలనుకున్నప్పటికీ కూడా చివరి నిమిషం వరకు కూడా దేవుడు ఆ ప్రయత్నం చేయకుండా ఆపివేశాడు. గత రాత్రి దేవుడు కరెక్ట్గా 1997వ సంవత్సరం జూన్ మాసం 28వ తారీఖున సుమారు 7:30 ప్రాంతంలో దేవుడు నన్ను భార్యను ఆశ్చర్యమైనటువంటి తన అభిషేకంతో ఆయన నింపాడు. ఆ యొక్క దినాన్ని 19 సంవత్సరాల పాటు ఆత్మదేవుడు అభిషేకించినటువంటి అభిషేకపు అనుభూతులు అనుభవిస్తూ ఎన్నో దావీదు మహాశయుడు సెలవిచ్చినట్లుగా నీ ఆత్మను నా నుండి తీసివేయకు అని సెలవిచ్చినటువంటి ఆ మాటలు సదా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆత్మను కలిగి ఉన్న వారంగా 19 వత్సరాల పాటు నడిచినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో నిన్నటి రోజున ప్రార్థనా పూర్వకంగా దేవునికి మొరబెడుతున్నప్పుడు దేవాది దేవుని యొక్క బలమైనటువంటి అభిషేకము నా మీదకి వచ్చి దేవుని ఆత్మ నన్ను బలంగా ముట్టి దేవుడు నాకు ఈ లేఖనము మాటను చూపించాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. రేపటి దినం మొదలుకొని నీ సంఘములకు వస్తున్నటువంటి నీ బిడ్డలను నిన్ను నేను ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదిస్తున్నానని అన్య జనాంగం గుర్తించే సూచక క్రియలతో, అద్భుత కార్యాలతో నేను ఒక్కొక్కరిని ఆశీర్వదించబోతున్నాను అని దేవుడు ఒక ప్రత్యేకమైన శైలిలో నాతో మాట్లాడడం జరిగింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని చూసినట్లయితే ఆదాము హవ్వల్ని దేవుడు ఆశీర్వదించను. దేవుడు ఆదామును ఆశీర్వదించను, హవ్వను ఆశీర్వదించను. ఆ ఆదిమ దంపతుల్ని దేవుడు ఆశీర్వదించను, దేవుడు వారిని ఆశీర్వదించను అన్నటువంటి మాట మనం ఇక్కడ చదువుకుంటున్నాం. వాస్తవానికి చూసినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవులకి, ప్రత్యేకంగా ఈ సంపూర్ణ సువార్తను నమ్మేటటువంటి వారికి, ప్రత్యేకంగా ఈ పెంతెకోస్తు అనుభవంలో వెళ్తున్నటువంటి వారికి ఒక అపోహ ఉంది. ఏంటంటే పెంతెకోస్తు అనుభవంలో ఉన్నటువంటి వారు చాలా సింప్లిసిటీగా ఉండాలని, నిరాడంబరంగా ఉండాలని, ఏమీ లేకుండా ఉండాలని, అసలు ఏమీ కలిగి ఉండకూడదని, అంతా పోగొట్టుకున్నలాగా ఉండాలని, ఒక సైడ్ బ్యాగ్ తగిలించుకొని ఎలాగో ఒక లాల్చీలు వేసుకుని, అంటే నేను డ్రెస్ కోడ్ని వాటి గురించి చెప్పట్లేదు, అంటే ఏమీ లేకుండా, అంటే మరొకరి చేతులు చాపుతూ ఏ పూటకు ఆ పూట యాచక వృత్తి చేస్తున్నటువంటి వారిగా జీవించాలన్నటువంటి ఉద్దేశంతో కనబడుతున్నటువంటి అపోహలో చాలా మంది భక్తి చేస్తుంటారు. నాకైతే, నా మటుకైతే నా దేవుడు నాకు చెప్పిందంటే, నువ్వు నా కుమారుడివి, యు ఆర్ ఏ సన్ ఆఫ్ గాడ్. నువ్వు ఎవరు అంటే దేవుని కుమారుడివి. నువ్వు ఎవరి కుమారుడివి అంటే సృష్టికర్త కుమారుడివి. వెండి బంగారము సమస్త సృష్టి, ఈ లోకంలో భూమి సంపదతో కూడా నావి. అటువంటి నావి కలిగినటువంటి ఆ శ్రీమంతుడు అయినటువంటి దేవుని బిడ్డలు, శ్రీమంతుడి బిడ్డలు ఎలా ఉండాలంటే శ్రీమంతులుగానే జీవించాలి.
హల్లెలూయా. శ్రీమంతుల పిల్లలు ఎలా ఉండాలి? శ్రీమంతులుగా ఉండాలి, ఆత్మీయంగా శ్రీమంతులుగా ఉండాలి, లోకపరంగాను శ్రీమంతులుగా ఉండాలి, దైవ ఆశీర్వాదాలని అనుభవిస్తున్నటువంటి వాళ్ళుగా కనబడాలి. నాకైతే ఎప్పుడు కూడా సైడ్ బ్యాగ్ తగిలించుకుని వెళ్తూ ఉండదు, కానీ మన చేతుల్లో ఒడిస్సీ బ్రీఫ్ కేసు పెట్టుకున్నటువంటి వారంగా, ఖరీదైనటువంటి బ్రీఫ్ కేసు చేతిలో కలిగినటువంటి వారంగా సంచారం చేయాలన్నది నా యొక్క ఆలోచనలు కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని మీద పంచుకుంటారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ ఒక్క దేవుని బిడ్డ కూడా ఆశీర్వదించబడకుండా ఉండటం దేవుని చిత్తమో కానే కాదు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు వారిని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని నిన్ను కాపాడి, యేసుక్రీస్తు ప్రభువు వారి నీకు అద్భుతమైనటువంటి రక్షణ భాగ్యాన్ని దయచేసి ఉంటే, నువ్వు నిశ్చయముగా ఆశీర్వదించబడతావు, నువ్వు నిశ్చయముగా అభివృద్ధి చెందుతావు. ఎందుకంటే దేవుడు కేవలం ఇద్దరు మనుషుల్ని లోకంలో సృష్టించి, ఆదాము అన్నటువంటి ఒక మనిషిని తన స్వరూపంలో సృష్టించి, తాను ఏం చేశాడంటే తన పక్కటెముకలో ఒక ఎముకను తీసి తనకు తోడుగా, తనకు సహకారిగా స్త్రీని తయారు చేసి వారిరువురిని భార్యాభర్తలుగా కుటుంబ వ్యవస్థను మొట్టమొదటిగా దేవుడు ఏర్పాటు చేసి, కుటుంబ వ్యవస్థకు నాంది పలికినటువంటి దేవుడు ఏం చేశాడంటే ఈ భూమండలంలో ఉన్నటువంటి యావత్తు సృష్టిని కూడా ఈ ఇద్దరు మనుషుల్ని ఏలుబడి చేయమని చెప్పాడు. కేవలం ఇద్దరు మనుషులకు ఇంత సృష్టి అవసరం లేదు. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అతని ద్వారా మనుష కులాన్ని విస్తరింపజేసి అతని సంతతి ఆశీర్వాదకరంగా ప్రపంచమందు విస్తరించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక అయింది. ఒక దేవుని బిడ్డ, ఒక క్రైస్తవ విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించినటువంటి వ్యక్తి నిశ్చయముగా ఆశీర్వదించబడే తీరాలి, అతను అభివృద్ధి చెందే తీరాలి. ఒకవేళ అతను అభివృద్ధి చెందటం లేదంటే, అతను ఆశీర్వదించబడటం లేదంటే, అతని జీవితంలో ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో లోటు ఉంది. వాటిని ఈ దినాన్ని నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జ్ఞానంతో కాకుండా దైవ జ్ఞానంతో వాటిని సరి చేసుకుని దైవ ఆశీర్వాదాలు నీవు నేను మనము పరిపూర్ణంగా అనుభవించవలసినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంత్రం సమయంలో కూడి వచ్చినటువంటి నిన్ను చూస్తున్నా దేవుడు చెప్తున్నాడు, ఆశీర్వాదాలు కోరుకుంటున్నావు. ఈ రాత్రి దేవుడు ఏం అందించబోతున్నాడని ఎదురు చూపులతో నువ్వు వచ్చావు. ఈ ఉదయకాలం అందు నేను బాప్తిజం ఆరాధన జరిపిస్తున్నటువంటి సందర్భంలో నేను చెప్పాను, ఈ రాత్రి నిశ్చయంగా దేవుడు ఒక గొప్ప కార్యము మన కుటుంబంలో చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పి, కొంతమంది ఏమో దేవుడు ఈ రోజు రాత్రి నాకేం అందించబోతున్నాడో అని ఎదురు చూపులతో నువ్వు వచ్చినావు. అయితే ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి నీకు, ఎన్నో ఇరుకులో ఇబ్బందులతో ఉన్నటువంటి నీకు, ఎన్నో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నటువంటి నీకు, ఎవరో పిలిచారనో, కార్యక్రమం జరుగుతుందనో, ఈ యొక్క రాత్రి దేవుని యొక్క సన్నిధిలో గడపాలనో, మా ఆత్మీయ తల్లిదండ్రులకు పుట్టినరోజునో, లేక నేను రక్షించబడిన దినమనో, సంఘంలో జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమమనో, ఏ రీతి నుండి వచ్చి ఉన్నా నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నీ సమస్యల నుంచి విడిపించి నా దేవుడు నిన్ను గొప్ప చేయడానికి ఈ రోజు నీవు మానసికంగా పడుతున్నటువంటి ఆందోళన కలవరంలో నుంచి నా దేవుడు తప్పించి నీ పట్ల నా దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి ఈ సాయంత్రం నిశ్చయంగా నా దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నమ్మినట్లయితే చప్పలు కొట్టి నా దేవుని ఎంతగానో మహింపరచవలసినటువంటి అవసరమైంది. ఏమిటి అని అడిగినట్లయితే నా దేవునికి ఒక పేరు ఉంది, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఏ ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చావో, ఏ ప్రార్థనతో ప్రాణం వెళ్ళావో ఆ ప్రార్థనకు నిశ్చయముగా నా దేవుడి రాత్రి నీకు జవాబు దయచేసే దేవుడు అయి ఉన్నాడు. దేవుని ఆలోచన మేరకు నడుచుకుంటూ దేవుని యొక్క ప్రణాళికలో ఆ వృత్తంలో నువ్వు ఉన్నట్లయితే, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో నెరవేర్పునకు ఈ రోజు మొదలుకొని ఒక గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో ఆరంభం కాబోతోంది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించను అని చూస్తున్నాం. ఆ మాటకు వస్తే విశ్వాసమునకు మనం గొప్పగా చెప్పుకునే వ్యక్తి ఎవరు అని అడిగినట్లయితే అబ్రహాం, ఫాదర్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాముని విశ్వాసమునకు తండ్రి అని చెప్పుకుంటాం. అతని జీవితంలో కూడా చూసినట్లయితే ఆది కాండము 9వ అధ్యాయము మొదటి వచనంలో చూసి అబ్రహాముకు ముందుగానే మనం చూడగలము మరొక వ్యక్తిని గురించి. ఎవరు అని చూసినట్లయితే నోవహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను దయచేసి వినండి, నోవహును అతని కుటుంబాన్ని. అబ్రహాము మొట్టమొదటిగా ఆశీర్వదించబడ్డాడు, ఆదాము మొట్టమొదటిగా ఆశీర్వదించబడ్డాడు. అయితే ఆదాము చేసినటువంటి ఒక పొరపాటు,
ఆదాము చేసినటువంటి ఒక అవిధేయమైన కార్యం దేవుని యొక్క సన్నిధి నుండి త్రోసివేయబడిన తర్వాత, జలప్రలయంలో ఆ తర్వాత సంతతంతా నాశనమైపోయిన తర్వాత 8 మంది మాత్రం కలిగినటువంటి ఒక కుటుంబాన్ని దేవుడు ఎంచుకున్న తర్వాత, ఆ 8 మంది మాత్రము ఓడలో నీళ్లలో రక్షించబడినటువంటి వారులుగా దేవుడు నిలబెట్టుకున్న తర్వాత నోవహును అతని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రక్షణ దినాన్ని కొనియాడుతున్నటువంటి అనేక కుటుంబాల్లో, మా కుటుంబాల్లో కూడా నేను నిశ్చయముగా చెప్పగలను, ఒక వ్యక్తి ఆశీర్వదించబడి ఉండాలంటే నిశ్చయముగా అతను రక్షించబడి ఉండాలి. నోవహు కుటుంబం రక్షించబడింది. నోవహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చూసినట్లయితే అక్కడ మనం మరలా కూడా చూడగలము. యెహోవా 2వ వచనం చదువుదాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. చాలు, హల్లెలూయా. రెండవదిగా అబ్రహాం జీవితంలో మనం చూస్తున్నాం ఏమిటని, దేవుడు అతన్ని ఆశీర్వదించి. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం కానీ చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని మనం అక్కడ చూసిన దేవుడు అతన్ని ఆశీర్వదించి. ఎవరిని మొట్టమొదటిగా మనం చూసాం, ఆదామును దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత నోవహు రక్షించబడినటువంటి తరము ఆరంభించబడిన తర్వాత నోవహు అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. తర్వాత చూస్తే అబ్రహామును ఆశీర్వదించాడు. తర్వాత ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆదికాండము 32వ అధ్యాయము 29వ వచనాన్ని కానీ చదివినట్లయితే, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకాయన నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడిగితువని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాడు. చాలు, యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. మనం అనుకోవచ్చు, నోవహును దీవించాడండి, మరి అబ్రహామును దీవించాడండి, ఇస్సాకును దీవించాడండి, మరి యాకోబును కూడా దీవించాడు, మరి మన సంగతి ఏంటి అనుకున్నట్లయితే, నూతన నిబంధన కాలానికి వచ్చేసరికి చిన్న పిల్లలను సైతం మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనం కానీ చూసినట్లయితే, మార్కు సువార్త 16వ వచనం చూసినట్లయితే దేవుడు అక్కడ చంటి పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చదువమ్మా. చాలు. అంతేకాకుండా లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం చూసినట్లయితే, త్వరగా, ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. చాలు. ఇక్కడ చూసినట్లయితే శిష్యులు కూడా ఆశీర్వదించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఈ యొక్క దినాన నీ యొక్క బిడ్డల నిమిత్తం బాధపడుతున్నావేమో, నీ బిడ్డల భవిష్యత్తు నిమిత్తం బాధపడుతున్నావేమో, నా దేవుడు చెప్తున్నాడు. ప్రత్యేకంగా ఈ సాయంత్రం నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా దేవుడు నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది తల్లిదండ్రులకు మాత్రం కాదు, తల్లిదండ్రులు ఏ బిడ్డల భవిష్యత్తు నిమిత్తమో వినిపిస్తున్నారో ఆ బిడ్డలను నేను ఆశీర్వదించబోతున్నాను. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో చెప్తున్నాడు. మీ బిడ్డలను 1000 తరములకు నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీ సంతతిని 1000 తరముల వరకు నా దేవుడు దీవించబోతున్నాడు. ఈ రోజున నిశ్చయముగా నేను చెప్పగలను, దేవుడు కూడి వచ్చినటువంటి పెద్దలను ఉద్దేశించి మాత్రమే కాదు, పిల్లల గురించి దేవుడు చెప్పమన్నాడు. మీ కుటుంబాలలో మీరు వారి భవిష్యత్తు నిమిత్తం ఎంతగా వినిపిస్తున్నారో మీ బిడ్డల జీవితాన్ని నా దేవుడు చెప్తున్నాడు, నేను చక్కగా తీర్చిదిద్దబోతున్నాను. వారిని తరతరములకు నేను ఆశీర్వాదకరముగా నేను నియమించబోతున్నాను అంటున్నాడు. దేవునికి మనసారా స్తోత్రం చేద్దాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను దేవుడు వారిని ఆశీర్వదించాను. అబ్రహామును ఆశీర్వదించాను, ఇస్సాకును ఆశీర్వదించాను, యాకోబును ఆశీర్వదించాను, నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించాను. ఇలా ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని శిష్యులను ఆశీర్వదించాను, పిల్లల్ని తీసుకుని దేవుడు ఆశీర్వదించాను. ఈ మాటలన్నీ ధ్యానం చేస్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది, నీవు నేను ఆధ్యాత్మికంగా అబ్రహాము సంతతి వారము కనుక, అబ్రహాము సంతతి వారమైనటువంటి నీవు నేను మనము అబ్రహాము ఆశీర్వాదాలన్నిటికీ కూడా నీవు నేను మనము పాత్రులమయ్యున్నాం. అబ్రహాం ఏ విధంగా అయితే దీవించబడ్డాడో, అబ్రహాం ఏ విధంగా అయితే హెచ్చించబడ్డాడో, అబ్రహాం జీవితంలో దేవుడు ఏ ఆశీర్వాదాలు అందించాడో వాటన్నిటినీ ఈ రాత్రి నీకు నాకు మనకు దేవుడు దయచేయబోతున్నాడు. 3 విధమైన ఆశీర్వాదాలు దేవుడు ఈ రాత్రి సంఘానికి తెలియజెప్పమని, ఆ యొక్క ఆశీర్వాదాలను సంఘము స్వతంత్రించుకోనమని, ఆ ఆశీర్వాదాలని రేపు
వచ్చే వారము తర్వాత నెల నుంచి కాకుండా ఈ రాత్రి మొదలుకొని వారి జీవితంలో నేను కార్యరూపేణ ఆశీర్వాదాలు అనుభవించే వారిగా వారిని నేను నియమిస్తున్నానని ఆత్మదేవుడు నాతో, ఆయన ఆత్మ నాతో బలపరిచినటువంటి మాటలు మీతో పంచుకుంటున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-9 వచనాలు కానీ చూసినట్లయితే, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొని, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుని మీరు తెలుసుకొనుడి. 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఒక మాట నేను ముందుగా చెప్పాలనుకున్నటువంటిది, దేవుడు ఈ దినాన అందించబోయే ఆశీర్వాదం ఎవరికి అని ప్రశ్నిస్తే, ఎవరైతే అబ్రహాము సంబంధులై ఉంటారో, ఎవరైతే అబ్రహాము సంతతి అయి ఉంటారో, ఎవరైతే విశ్వాసమందు అబ్రహాము సంతతిగా విశ్వసిస్తారో వారికి ఈ రోజున అబ్రహాము దీవెనలన్నీ కూడా దేవుడు వారికి సొంతం చేయబోతున్నాడు. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగంలో చూస్తే చాలా చక్కగా రాయబడింది, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునడి. మనకు ఒక విశ్వాసం ఉండాలి. అబ్రహామును పిలుచుకున్నటువంటి దేవుడు, ఎంచుకున్నటువంటి దేవుడు, ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు, రక్షించుకున్నటువంటి దేవుడు, ఆకాశ నక్షత్రములుగా అతని సంతతిని విస్తరింపజేస్తానన్న దేవుడు, ఇసుక సముద్ర తీరంలో ఇసుక రేణువులంతగా విస్తరింపజేస్తానన్నటువంటి దేవుడు ఏ విధంగా అయితే విస్తరింపజేశాడో ఆ అబ్రహాము సంతతి నీవు నేను మనమై ఉన్నాం అన్న విశ్వాసం నీకు నాకు మనకు ఖచ్చితంగా ఉండాలి. 9వ వచనంలోనే మనం చదువుకున్నాం, విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా. అంటే ఏంటి? విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారంటే అర్థం ఏంటంటే 7వ వచనాన్ని 9వ వచనాన్ని రెండింటిని కూడా కలిపి చదివినప్పుడు అర్థమవుతుంది. అబ్రహాము కుమారులమని మనం విశ్వసిస్తే, బాగా అర్థం చేసుకోండి, 7వ వచనంలో అబ్రహాము కుమారులని మనం విశ్వసిస్తే, అబ్రహాము కుమారులమైనటువంటి మనము అబ్రహాము ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవిస్తాం. అర్థమైన వాళ్ళ చేతుల పైకి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు శామ్ ఉన్నాడు, నా కుమారుడు, అతడు నా కుమారుడు అని విశ్వసిస్తే, నమ్మితే, చిన్నప్పుడు ఏదో చదువు నిమిత్తమో వేరే ప్రాంతానికి వెళ్ళాడు అనుకుందాం, వేరే ప్రాంతంలో చదువుకుంటున్నాడు, చదువు పూర్తి చేసుకుని 10 ఏళ్ళు 25 సంవత్సరాల తర్వాత 13 సంవత్సరాల తర్వాత విజయవాడ వచ్చాడు. బాబు, ఈ యొక్క మందిరము, ఈ యొక్క నిర్మాణము, ఇవన్నీ పరిచర్య అంత మీ నాన్నగారిది, ఆయన మీ నాన్నగారు అని చెప్పారు అనుకోండి. అప్పుడు లేకపోతే మానస విదేశాలకు వెళ్ళింది, చదువుకుంది, వచ్చింది. మరి విదేశాలకు వెళ్ళినప్పుడు మా నాన్నగారు పరిచయలు అనుకున్న ఆస్తిపాస్తులు అన్నీ కూడా మర్చిపోయింది అనుకుందాం. తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ మీ నాన్నగారు అమ్మ, నువ్వు మీ నాన్నగారు వారసురాలివి, మీ నాన్నగారి ఆస్తిపాస్తులు, ఆయనకు ఉన్నవన్నీ కూడా. మొట్టమొదటిగా ఈ ఆస్తిపాస్తులు ఇవన్నీ అనుభవించాలంటే మొట్టమొదటిగా నువ్వు విశ్వసించాల్సింది ఏమిటి? మీ నాన్నగారికి నువ్వు వారసురాలివి అని నువ్వు నమ్మాలి. అలాగనే నీవు మనము అబ్రహాముకు వారసులమని నమ్మితే అబ్రహాం పొందుకున్న ఆశీర్వాదాలన్నీ రాత్రి నీకు నాకు మనకు దేవుడు దయచేయబోతున్నాడు. ఆమేన్. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఆశీర్వాదాలన్నీ మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అసలు అబ్రహాం వల్లే మనల్ని దీవించబోతున్నాడు. అబ్రహాం ఎంతగా దీవించబడ్డాడు, అబ్రహాం ఏ విధంగా హెచ్చించబడ్డాడు, అబ్రహాంకి ఎంత గొప్ప ఆధిక్యత ఘనత. ఈ రోజున ప్రతి దానికి కూడా మనకు మోడల్గా ఎవరిని పరిగణలోకి తీసుకుంటామంటే ప్రతిదీ కూడా అబ్రహాం చేసినటువంటి కార్యాలనే మనం పరిగణలోకి తీసుకుని మనము ముందుకు సాగుతున్నాం. అట్టి రీతిన దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. చేతుల పైకి తోసారి మనసారి దేవునికి స్తోత్రం చేద్దాం. ఒకసారి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగింది అని అడిగినట్లయితే దానికి ముందు ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12 నుండి 14 వరకు వచ్చి చదివినట్లయితే, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ ఈ రోజు మనము చదువుకుంటున్నటువంటి ఈ బైబిల్ గ్రంథము విశ్వాస సంబంధమైనది. మోషే ధర్మశాస్త్ర గ్రంథము విశ్వాస సంబంధమైనది కాదు. అయితే ఈ రోజు నీవు మనము పాటిస్తున్నటువంటి ఈ బైబిల్ గ్రంథము విశ్వాస సంబంధమైనది. చదువమ్మా. ఇంకా దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించి
వర్ణించెను ఇందును గూర్చి రాని మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. గమనించండి, అన్యుడైనటువంటి సురేష్ కుమారును ఆశీర్వదించాలని అన్యుడైనటువంటి సురేష్ కుమార్ కుటుంబం నిమిత్తము యేసుక్రీస్తు నా శాపముల నిమిత్తం రాని మీద వేలాడి శాపగ్రస్తుడై నన్ను నా దేవుడు విడిపించుకొని అబ్రహాము కుమారునిగా నన్ను మార్చి అన్యజనాంగంగా ఉన్నటువంటి నన్ను అన్యజనాంగంగా ఉన్నటువంటి మనల్ని మన శాపముల కొరకు ఆయన శాపగ్రస్తుడై మాని మీద వేలాడి మన చివరిలో ఆరాధనలో పాడుకున్నటువంటి రీతిలో ఆత్మదేవుడు ముందుగానే పాపములు తొలగించ శాపములను విడిపించ భూలోకం వచ్చినటువంటి శిలువను మోసినటువంటి యేసు మనల్ని శాపముల నుండి విడిపించటం మాత్రమే కాదు, అబ్రహాము సంతతిగా దేవుడు మనల్ని మార్చాడు. ఎందుకు అంటే అబ్రహాముకు చెందిన ఆశీర్వాదాలన్నీ నీవు నేను మనమందరము అనుభవించుట కొరకు. హల్లెలూయా. వాటిని అనుభవించట కొరకు దేవుడు ఈ విధంగా చేశాడు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక విశ్రాంతి దినమున దేవాలయంలో వెళ్ళాడు. అక్కడ 18 సంవత్సరాలుగా ఒక స్త్రీ, నడువు వంగిపోయినటువంటి స్త్రీ ఉంది. నడువు వంగిపోవడం అంటే తెలుసు కదా, 18 లాంగ్ ఇయర్స్ ఇలా తల అలా నడువు వంగిపోయింది. ఆమె హైట్ కరెక్ట్గా ఎంత ఉంటుందో మనకు తెలియదు, ఎందుకంటే ఆమె నడుము వరకు వంగిపోయి అలాగే ఒక ఎల్ షేప్లోనో లేకపోతే యూ షేప్లోనో బెండ్ అయిపోయి ఉంది. ఫాస్ట్ 18 ఇయర్స్ 18 సంవత్సరాలుగా ఆవిడ ఆ యొక్క నడువు వంగిపోయినటువంటి వ్యాధితో బాధపడుతోంది. లూకా సువార్త 13వ అధ్యాయము 11 నుండి 13 వచనాల వరకు చదువుకున్నట్లయితే ఈ లేఖన మాట కనబడుతుంది. చదవండి. 18 ఏండ్ల నుండి 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యము పట్టని ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుడను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. గమనించండి, ఒక మాట నేను చెప్తున్నాను. ఈరోజు 18 సంవత్సరాలుగా దుఃఖాన్ని అనుభవిస్తున్నావేమో, 18 సంవత్సరాలుగా వేదన అనుభవిస్తున్నావేమో, 18 సంవత్సరాలుగా నీ జీవితంలో అభివృద్ధి చూడకుండా నీ జీవితం అలా సాగిపోతున్న పరిస్థితిలో ఉందేమో. నా దేవుడు ఈ రోజున నీకు ఒక గొప్ప విడుదల కలిగజేయబోతున్నాడు. ఈ రోజు మొదలుకొని ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని నా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. 18 ఏళ్లుగా నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీకి ఆ రోజున దేవుడు ఆమె బలహీనతలో నుండి గొప్ప విడుదల కలిగజేశాడు. అయితే ఈ విడుదల పొందుకున్నటువంటి సందర్భంలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విడుదల పొందుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మండింది. మనం దీవించబడుతుంటే, మనం ఆశీర్వదించబడుతుంటే, మనం అభివృద్ధి చెందుతుంటే, మనం ఎదుగుతూ ఉంటే కొన్ని దయ్యాలకే తట్టుకోలేవు. కొన్ని దయ్యాలు ఓర్వలేవు. ఈర్ష్య, ద్వేషం, కోపం, ఉద్రేకం అనేక రకాలైనటువంటి వాటి యొక్క కార్యాలు వెళ్ళగక్కుతాయి, నిప్పులు కక్కుతాయి. అయితే ఇక జరిగినటువంటి కార్యము ఏమిటి అని అడిగినంత 14వ వచనంలో యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజపు మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థ పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పను. అందుకు ప్రభువు చాలు. గమనించండి, ఆవిడ కడుపు మడిపోయింది. అంతకుముందు చర్చికి వస్తుంటే ఏం జరగట్లా. ఇంతకుముందు వెళ్ళినటువంటి చర్చిలో మనకి ఏం జరగట్లా. ఇంతకుముందు నామకార్థంగా చేసిన భక్తులు ఏం జరగట్లా. ఇక్కడ ఆత్మతో నడిపించబడే సంఘానికి ఇక్కడికి వచ్చేసరికి దేవుడు అద్భుత కార్యాలు చేయడం ఆరంభించాడు. ఇది చూసినటువంటి కొంతమందికి కడుపు మండిపోతుంది. వాళ్ళకి లోకంలో అందనిది, లోకంలో పొందనిది, లోకంలో అనుభవించలేనిది ఇక్కడ మందిరంలో కోల్పోయింది చూస్తే వాళ్ళ కడుపు మండిపోతుంది. ఇక్కడ కడుపు మండింది. వీడికి కడుపు మండినటువంటి సమాజ మందిరపు అధికారి ఆదివారం చేయటం ఏంటయ్యా, మందిరంలో ఈ కార్యము ఆదివారం స్వస్థత ఏంటయ్యా, పొప్పండ్రా మీరంతా కూడా ఇప్పుడు రాకండి అన్నాడు. యేసుకి ఎక్కడ మహిమ ఇంకా విస్తరిస్తుందో అన్నటువంటి ఉద్దేశంతో అలా అన్నాడు. అప్పుడు అబ్రహాము చక్కటి మాట చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పాడు. 16వ వచనంలో చూసినట్లయితే ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప దగదా అని అతనితో చెప్పాను. ఏమని చెప్తున్నాడండి? ఈమె ఎవరు? 18 ఏళ్లుగా బంధించబడినటువంటి
సాతాను బంధకాల్లో బంధించబడినటువంటి ఎవరైనా అబ్రహాము కుమార్తె. అబ్రహాము కుమారునికి, అబ్రహాము కుమార్తెకు, అబ్రహాముకు చెందిన ఆశీర్వాదాలన్నీ కూడా సొంతమవుతాయి అని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారే చెబుతున్నారు. చేతుల పైకి తోసారి దేవునికి స్తోత్రం చేద్దాం. అబ్రహాము కుమార్తె కాబట్టి ఈవిడ స్వస్థత పొందటానికి అర్హురాలు. అబ్రహాము కుమారుడు కాబట్టి నువ్వు అభివృద్ధి చెందటానికి అర్హుడవు. అబ్రహాము కుమార్తె కాబట్టి నువ్వు స్వస్థత పొందటానికి అర్హురాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నాడు. దేవునికి మాత్రం మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఈరోజు వర్తమాన అంశం ఏంటంటే దేవుడు నన్ను ఆశీర్వదించినని మీరు ఎవరైతే నమ్ముతారో దేవుడు నిన్ను ఈ దినాన ఆశీర్వదిస్తున్నాడు. 3 విధములైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మొట్టమొదటిగా ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని బేస్ చేసుకుని అంటే అబ్రహాము కుమారులైనందుని బట్టి, అబ్రహాము కుమార్తెలైనందుని బట్టి, ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసమును బట్టి అబ్రహాము సంతతిగా మనము నమ్మినట్లయితే నేను అబ్రహాము సంతతిని, నేను అబ్రహాము కుమారుణ్ణి, నేను అబ్రహాము కుమార్తెను అని నువ్వు విశ్వసిస్తే ఆ యొక్క విశ్వాసమును ఆధారంగా చేసుకుని అబ్రహాము పొందుకున్నటువంటి ఆశీర్వాదాలని తన బిడ్డలముగా పరిగణించబడుతున్నట్టు నీకు, నాకు, మనకు దేవుడి దినాన దయచేస్తున్నాడు. మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అని అడిగినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. మొట్టమొదటిగా చూసినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. చెప్పండి. మీరంతా అనుకుని ఉంటారు ఈరోజు ఒకటే ఆశీర్వాదాలు టన్నులు సంచి తేవటం మర్చిపోయానని మరి మీరు ఫీల్ అవుతున్నారేమో. మీరంతా అనుకోవచ్చు ఈరోజు నా బోల్డ్ అంత అబ్రహాం సంతతికి ఈరోజు టన్నుల ఆశీర్వాదాలు పెద్ద బ్యాగ్ తేవటం మర్చిపోయానే అనుకుంటున్నారేమో. మీకు దేవుడు చెప్తున్నాడు, మొట్టమొదటిగా అబ్రహాం జీవితంలో దేవుడు కలుగు చేసినటువంటి ఆశీర్వాదం ఏంటంటే లోక సంబంధమైంది కాదు. అబ్రహాం జీవితంలో అతనికి మొట్టమొదటిగా దేవుడిచ్చింది ఏంటంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం దేవుడిచ్చాడు. క్రైస్తవ జీవితంలో మనం మొట్టమొదటిగా కలిగి ఉండవలసింది ఏమిటంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనము ఎదురు చూడవలసినటువంటి వారమైనాం. ఆదికాండము 17వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తే, ఆదికాండము 18వ అధ్యాయం 33వ వచనాన్ని చూస్తే రెండు కూడా చాలా యూనిక్గా ఉంటాయి. నెంబర్స్ 22-33 చూస్తే 17:22, 18:33. ఇస్సాకుతో నా నిబంధన ఆదికాండం 17:22 ఇస్సాకుతోను నా నిబంధన స్థిరపరిచేదనని చెప్పాను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత 18:33 కూడా చదవండి. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాడు. గమనించండి, ఈ రెండు మాటల్లో కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా అబ్రహాం ఆశీర్వాదం మనకు దేవుడు సొంతం చేస్తున్నాడు. మొట్టమొదటి అబ్రహాం పొందుకున్న ఆశీర్వాదాలు ఏంటంటే అది ఆత్మ సంబంధమైనది, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు. మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అని అడిగినట్లయితే మన జీవితంలో దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి అబ్రహాముకు దేవుడు దయచేసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నీకు, నాకు, మనకు దయచేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలు బాగా అర్థం చేసుకోవాలి. 1వ అధ్యాయం 3వ వచనంలో చూసాం, దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా తన బిడ్డలకు దయచేస్తాడని మనం చదువుకున్నాం. ఇక్కడ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం అంటే ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ అబ్రహాం జీవితంలో ఒక గొప్ప అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఏమిటంటే ఒక మనుషుడు మరొక మనుషులతో, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మిమ్మల్ని చూసి పలకరిస్తున్నాను, విమలా అంటున్నాను, ఆరాధన అంటున్నాను, మిమ్మల్ని చూసి నేను పలకరిస్తున్నాను, కీర్తన అంటున్నాను. నేను మీతో ఏ విధంగా మాట్లాడుతున్నానో ఆ విధంగా, నేను మీతో ఏ విధంగా మాట్లాడుతున్నానో ఆ విధంగా దేవుడు ప్రతి పూట, ప్రతిరోజు, ప్రతి సందర్భంలో కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడేవాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మొదలుకొని దేవుడు ఈ సంఘంలో దేవుడు ప్రతి సందర్భంలోనూ నీతో మాట్లాడే ఒక అనుభవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క స్వరాన్ని వినే అనుభవం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునితో మాట్లాడే అనుభవాన్ని పెరియాలు ప్లేయర్ హౌస్ లో ఉన్నటువంటి ప్రతి సంఘ సభ్యునికి దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. అబ్రహాముతో మాట్లాడుట
చాలించిన తరువాత, దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అండి. ఈ రోజుల్లో మనకు కలిగినటువంటి ఆస్తులు కాదు, ఈరోజు మనకు కలిగినటువంటి బంగ్లాలు, కార్లు కాదు, ఈరోజు మనకు కలిగినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లు కాదు, దేవుడు మనతో మాట్లాడే ఒక అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడితే, ఒక వ్యక్తితో గమనించు, చాలా మంది నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. బాగా అర్థం చేసుకోవాలి. చాలా మంది నిమిత్తం మేము ప్రార్థన చేస్తుంటాం. చాలామంది వారి యొక్క వ్యక్తిగత అవసరాలను మాకు తెలియజెప్పి ప్రార్థన చేయించుకుంటుంటారు. అయితే కొంతమంది ఎవరైతే మాతో క్లోజ్గా ఉంటారో, అంటే క్లోజ్ అంటే పెద్ద ఎక్స్ట్రాడినరీ ఏం కాదు, వాళ్ళు కొంచెం దగ్గరగా ఉన్నటువంటి వారు, రోజు మాట్లాడుతున్నటువంటి వారు, రోజు నాతో మాట్లాడుతున్నాడు, వినోద్ రోజు నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటాం. అయ్యగారు బాగున్నారా, ఏంటన్నా రోజు మాట్లాడేటప్పుడు నాకు ఎలా ఉంటుంది, ఏంటి బాబు డల్గా ఉన్నావు ఈరోజు జాన్ బాబు ఏంటి నవ్వుతున్నావు, ఈరోజు ఏంటి ఏడుస్తున్నావు, ఏంటి ప్రాబ్లమా అంటే, కొంచెం కడుపు నొప్పిగా ఉంది పాస్టర్ గారు, ఈరోజు తలనొప్పిగా ఉంది, ఈరోజు ఇంక్రిమెంట్ వచ్చింది, ఈరోజు ఎదురు చూడకుండా రాజేష్ ఫీజు కట్టేశాను. ఇలాంటివన్నీ కూడా రోజు మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తామో మనం షేర్ చేసుకుంటుంటాం. ఒక్కోసారి సంతోషాన్ని షేర్ చేసుకున్నప్పుడు కూడా దేవుడు పెద్దగా పట్టించుకోడు. కానీ నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆనందంలో ఉన్నప్పుడు దేవుడు పక్కన ఉంటాడు, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడిని ఎత్తి పట్టుకుంటాడు. నువ్వు ఆనందంలో ఉన్నప్పుడు దేవుడిని పక్కన ఉంటాడు, అయితే దుఃఖంలో ఉన్నప్పుడు నా దేవుడు నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. అయితే దేవుడు ఎత్తి పట్టుకునే జీవితం మనం కలిగి ఉండవలసినటువంటి వారమైన ఎప్పుడైతే నాతో రెగ్యులర్గా మాట్లాడుతున్నారు, ఏంటి ప్రాబ్లం, ఏంటి పరిస్థితి, ఏంటి కీర్తన డల్గా ఉన్నావు అని చెప్పినప్పుడు వారి యొక్క కష్టాన్ని, బాధని నాతో పంచుకుంటారు. అప్పుడు పంచుకున్నప్పుడు నా హృదయం ఏం చేస్తుంది, ఏదైనా వాళ్ళకి చెయ్యాలంటుంది. సంఘంలో చాలా మంది ఉంటారు, అయితే మాట్లాడుతున్నటువంటి వారికి ఏముంటుంది, ఏదో ఒక సమస్యను చెప్పుకున్నప్పుడు, కృపాకర్ తన అవసరతను, తన కార్యంలో చెప్పినప్పుడు నా మనసులో ఏముంటుంది, ఏదో ఒకటి చేయాలి అన్నటువంటి తపన ఉంటుంది. అలాగనే దేవునితో ఆత్మీయంగా మాట్లాడే అనుభవం అనుకుంటే, రోజు దేవునితో మాట్లాడే అనుభవం అనుకుంటే, దేవుడు ఏం చేస్తాడు, మన ఆకారంలో, మన అవసరతలో, మన దుఃఖానికి కారణమైన ప్రతి కార్యాన్ని కూడా దేవుడు విశ్లేషించి మనకు కావలసిన అవసరతలను సంధిస్తాడు. ప్రార్థించాల్సిన అవసరం లేదు, దేవుడితో రోజు మాట్లాడుతుంటే ప్రార్థించాల్సిన అవసరం లేదు, దేవుడు రోజు మనతో మాట్లాడుతుంటే ఏది దేవుని వద్ద అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మనుషుని నేను నాకే జాలి కలిగితే, ఒక మనుషుని నేను నాకే కనికరం పెడితే, కనికరమనే సంపదగా కలిగినటువంటి దేవుడు తన కనికరాన్ని మన పట్ల అపరిమితంగా కలిగి చేసే దేవుడు అయినాడు. అర్థమైన వాళ్ళు చేతులు పైకితో సార్ దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రియమైన దేవుని ద్వారా ఏదో మాటలు పెట్టి మిమ్మల్ని మప్పి పెట్టే మాటలు మాట్లాడలేదు. సాక్షాత్తు దేవుడు నాకు ఈ రాత్రి మీతో ఏం చెప్పమంటున్నాడో, దేవుడు నాకు ఏమైతే మీతో పంచుకోమంటున్నాడో, దేవుడు ఈ రోజు రాత్రి మొదలుకొని మీ జీవితాన్ని ఎలా మలుపు తెప్పబోతున్నాడో ఆ కార్యాలు మాత్రం నేను మీతో పంచుకుంటున్నాను. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం అంటే దేవునితో మనం మాట్లాడే ఒక అనుభవం. ఆత్మీయంగా అనేక అనుభవాలు, అనేక దీవులు ఉన్నాయండి. దేవుడు ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుట చాలించి, ఎంత అద్భుతమైంటే. ఇంకొక సందర్భంలో మనం చదువుతాం, నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు నేను చెప్పక మానుతానా అంటాడు. గమనించండి, దేవుడు అంట నేను అబ్రహాముకు చెప్పకుండా ఏ పని చేయను అంటున్నాడు. నీకు కూడా అటువంటి అనుభవాలు దేవుడు ఇవ్వబోతున్నాడు ఇక మీద. హల్లెలూయా. నాకు దేవుడు ఏదో చెప్పాడు, నీ సంఘంలో ఇక మీద చేయబోయే ప్రతి కార్యం కూడా నేను నీకు తెలియజేస్తానని దేవుడు రాత్రి నాతో చెప్పాడు. ఇక మీద ప్రతిదీ నీకు తెలియజేస్తా, ముందుగా నీకు వీడియో చూపిస్తా, ఆ తర్వాత నా కార్యము సంఘంలో ప్రకటించిన మరుసటి రోజు నీ కార్యం, దేవుడు జరిపే కార్యాలు నీ కళ్ళారా చూడబోతున్నావు. ఒకటి మాత్రం నిజం, ఇక మీదట దేవుడు ప్రత్యక్షపరచబోయే, దేవుడు చేయబోయే కార్యాలను దైవ జనులమైనటువంటి మాకు చూపించినటువంటి కార్యాలు మేము ప్రకటించిన 3వ రోజు, 5వ రోజు, 10వ రోజు, అదే రోజు దేవుని కార్యాలు వెలిగిన తర్వాత దేవుని యొక్క నామము అపరిమితంగా విస్తరించబోతుంది. దేవునికి మాత్రం మహిమ చెల్లిద్దాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఆత్మీయంగా అనేక దీవెనలు ఉన్నాయి. ఆదాముతో కూడా దేవుడు నిత్యము సంచారం చేసేవాడు. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం, ఆదాము అవిధేయుడై దేవుడు చెయ్యొద్దన్నటువంటి కార్యం ఆ దంపతులు చేసిన తర్వాత, అంతకుముందు దేవుని యొక్క స్వరాన్ని వినే అనుభవంలో ఉండేవాడు. అంటే అర్థం ఏంటి, ఆదాము హవ్వలో దేవునితో మాట్లాడుతున్నటువంటి అనుభవాల్లో ఉండేవారు. అయితే ఏం జరిగింది అని అడిగినట్లయితే, పాపము చేసినప్పుడు, అతని నీతిలో పాపము చేసినప్పుడు, దేవుని మాటలకు అవిధేయుడైనప్పుడు అతను స్వరాన్ని విని దాక్కున్నాడు. ఈ రాత్రి సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము దీవెనలు ఆత్మీయంగా నీకు నాకు మనకు ఏమిటి అని అడిగినట్లయితే, దేవునితో మంచి ఐక్యత కలిగి ఉన్నటువంటి అనుభవానికి మెదట దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏమా
దేవుడు మంచి ఐక్యతను మీకు ఇవ్వబోతున్నాడు. ఐక్యత ఎలా ఆరంభమవుతుందంటే రక్షణతో ఆరంభమవుతుంది. హల్లెలూయా. ఈ రోజు రక్షించబడినటువంటి 5 మంది బిడ్డలు ఈ రోజు మొదలుకొని దేవుడితో మీకు ఐక్యత ఆరంభం కాబోతుంది. హల్లెలూయా. పోయిన సంవత్సరం ఇదే దినాల్లో, అంతకుముందు సంవత్సరం అదే దినాల్లో రక్షించబడినటువంటి మిమ్మల్ని చూసి దేవుడు అంటున్నాడు, రక్షణ మొట్టమొదటి దీవెనండి. రక్షించబడటమే మొట్టమొదటి దీవెన. పాపి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని నూతనంగా జన్మించడమే మొట్టమొదటి దీవెనండి. దేవుని వాక్యం చెప్తుంది, మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. రక్షణ పొందుకోకుండా, బాప్తిజం తీసుకోకుండా, దేవుని బిడ్డలుగా మారబడకుండా, దేవుని ప్రేమతో కనికరంతో 1-6 దీవెనలు పొందుకునేసి ఇదే గొప్ప దీవెనలు అనుకునేరు. అది కాదు వాస్తవానికి. రక్షించబడినటువంటి క్రైస్తవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి క్రైస్తవుడు అబ్రహాము ఆశీర్వాదాలన్నిటిని కూడా అనుభవిస్తాడు. అబ్రహాము దీవెనలన్నీ కూడా అతని జీవితంలో అనుభవించగలుగుతాడు. చేతులు పైకెత్తి ఒక్కసారి మనసారా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రేమతో 1-6 పొందుకొని రక్షణ పొందుకోకుండా ఇదే బాగుంది జీవితం అనుకుంటూ లోకంలో ఉంటూ, లోక పాపంలో ఉంటూ ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదాలు నీకు కాదు, రక్షించబడినటువంటి వారికి ఈరోజు దీవెన. ఒకవేళ రక్షించబడి కూడా లోకంలో ఉంటే నీకు కాదు ఈ ఆశీర్వాదం. దేవుడు నీతో మాట్లాడడు. ఎందుకంటే నువ్వు లోకంలో ఉన్నావు, నువ్వు పాపంలో ఉన్నావు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు. వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి వారితో, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారితో, దేవుని వాక్యాన్ని వక్రీభవించి విరోధంగా మాట్లాడుతున్నటువంటి వారితో దేవుడు ఎన్నటికీ మాట్లాడడు. దేవుని మాటలకు లోబడి, ఆయన మాటలకు భయపడినటువంటి వారితో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మీయంగా నేను అభివృద్ధి పరచాలంటే దేవుని మాటలు స్వీకరించే మనసు నీకు ఉండాలి. ఎప్పుడు స్వీకరించగలుగుతాం? ఎప్పుడు మనం స్వీకరించగలుగుతాం? గమనించండి, చెడులో వెళ్తున్నట్టు కొడుకు ఉంటాడు, చెడు మార్గంలో వెళ్తున్నటువంటి కుమారుడు ఉంటాడు. చెడు మార్గంలో వెళ్తున్నటువంటి కుమారుడికి ఎన్ని చెప్పండి, అరే బాబు నువ్వు నాశనం అయిపోతారా, ఇది మంచిది కాదరా, ఈ మార్గం కరెక్ట్ కాదురా, నీవు పాతాళంలోకి పడిపోతారా, ఎంత చెప్పినా నాన్న, ఎంత తండ్రి చెప్పినా, బెల్ట్ తీసుకుని కొట్టినా సరే, తిట్టినా సరే, ఎండలో నిలబెట్టినా సరే, చేతులు కట్టేసి కొట్టినా సరే, ఎన్ని దెబ్బలు తిన్నా కూడా వాడికి ఏముంటుంది? వాడి మనసు అంతా ఏముంది? మంచి మాటలు స్వీకరించే మనసు వాడికి ఉండనే ఉండదు. కొన్ని రోజులకి ఏమవుతాడు వాడు? బైబిల్ గ్రంథం చెప్తుంది, ఎంత చెప్పినా విననటువంటి వాడికి నాశనం ఎలా వస్తుందట? హఠాత్తుగా వస్తుందట. హఠాత్తుగా నాశనం వస్తుంది. చాలా మంది నేను దేవుడి మాట వినట్లేదు, నా ఇష్ట ప్రకారం జీవిస్తున్నాను, నాకేం కాలేదని మీరు అనుకోకండి, ఒకరోజు నిశ్చయముగా జరిగి తీరుతుంది. అటువంటి బిడ్డలను దేవుడు, అటువంటి తండ్రి ఆ కొడుకుని చూసి ఏమైనా పట్టించుకుంటాడా? వీడు నా మాట వినండి. 2 కొడుకులు ఉన్నారు అనుకుందాం, ఒక కొడుకు చక్కగా ఉన్నాడు. ఏ కొడుకు మాట దేవుడు తండ్రి వింటాడండి? ఏ కొడుకు మాట పాటిస్తాడండి? ఏ కొడుకును తండ్రి ఆశీర్వదిస్తాడండి అని అడిగినట్లయితే తండ్రి మాట వినే కొడుకునే, తండ్రికి నచ్చిన రీతిలో జీవించే వ్యక్తినే దేవుడు, లేకపోతే లోకంలో తండ్రి ఆశీర్వదిస్తాడు. అలాగే నేను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమతో 1-6 పొందుకున్నామని మనము దేవుడు అన్ని చేసేస్తాడు, మనం ఎలా ఉన్నా కూడా గ్రాంటెడ్ అనుకుంటే పొరపాటు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకుంటాం, రక్షణ అనేది కృపతో మనం పొందుకున్నది. మనం ఏదో ఒక క్వాలిఫైడ్ కాదు. నేను ఎంటెక్ చదువుకున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించలా. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, దేవుడు నన్ను ఆశీర్వదించలా. ఒక కార్పొరేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగంలో ఉన్నానని దేవుడు నన్ను ఆశీర్వదించలా. నాకేదో వాక్చాతుర్యం ఉందని దేవుడు నన్ను ఆశీర్వదించలా. నాకేదో తెలివితేటలు ఉన్నాయని దేవుడు నన్ను ఆశీర్వదించలా. దేవుని యందు నా తప్పిదాలను ఒప్పుకొని, నా పొరపాట్లు ఒప్పుకొని, నా పాపాలను కప్పుకొనక దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాను. కాబట్టి నా దేవుడు నన్ను తన బిడ్డగా అంగీకరించాడు. హల్లెలూయా. ఇది కృపచేత విశ్వాసాన్ని, కృపచేత రక్షణ పొందుకున్నామే తప్ప విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉన్నంత మాత్రాన మనకందరికీ రక్షణ అనేది కలగదు. అది కృప ద్వారా మనం పొందుకున్నటువంటి ఒక కార్యము. మనకేదో ఆధిక్యతను బట్టి రక్షణ పొందుకోవాలా. ఈరోజు 5 మంది రక్షణ పొందుకున్నారు. గత సంవత్సరాలు 19 ఏళ్ల క్రితం నేను నా భార్య రక్షణ పొందుకున్నా. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా ప్రత్యేకమైన దినాల్లో రక్షించబడ్డారు. అయితే అవేవి కూడా మన గొప్పతనం వల్ల మనం పొందుకోవాలా. దేవుడు తన కృపతో మనకు రక్షణ భాగ్యాన్ని దయచేశాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనంలో చూసినట్లయితే, 47వ వచనంలో చూసినట్లయితే, అపోస్తల కార్యములు 2:47లో చూసినట్లయితే, త్వరగా ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను
పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని, ప్రభువు రక్షణ పొందుచున్నటువంటి వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినము వారిని సంఘములో చేరుస్తున్నాడు. సంఘంలో ఎవరు ఉంటారండి? సంఘంలో ఎవరిని ఆశీర్వదిస్తాడండి అంటే రక్షించబడినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. చేతులు పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. రక్షించబడినటువంటి వారిని. మీ కుటుంబాల్లో ఇంకా కూడా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే ఈరోజు మరొక్కసారి మీరు వారి నిమిత్తము ఎంతగానో కన్నీరు మున్నీరుగా విలపించవలసినటువంటి వారు అన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తున్నాం. కుటుంబీకులు రక్షించబడాలన్న కోరిక మనకు ఉండాలి. ఇంత గొప్ప రక్షణను ఎవరు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. నీ కొడుకు రక్షించబడాలి అన్న కోరిక నీకు ఉండాలి. నీ కూతురు రక్షించబడాలి అన్న కోరిక నీకు ఉండాలి. నీ కూతురు నీ కొడుకు రక్షించబడకుండా లోకంలో ఎంత అభివృద్ధిని సాధించినా, ఎంత గొప్పవాళ్ళైనా ఆ ఆశీర్వాదాలు ఏవి కూడా శాశ్వతమైనవి కానే కావు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెబుతుంది, ఆత్మీయంగా నీ బిడ్డలు స్థిరపడ్డప్పుడే, ఆత్మీయంగా దేవుని బిడ్డలుగా మారినప్పుడే అబ్రహాము సంతతిని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. అబ్రహాము సంతతి రక్షించబడింది, అబ్రహాము సంతతి ఆశీర్వదించబడింది, వారినే దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. అబ్రహాము సంతతి అని నీవు నేను మనం చెప్పుకున్నంత మాత్రాన కాదు, ఎప్పుడైతే రక్షించబడతామో అప్పుడే నీవు నేను రక్షించబడిన వారముగా అబ్రహాము సంతతిగా మార్చబడతాం. ఈ రోజున నీ బిడ్డల్ని రక్షణలోనికి నడిపించలేకపోతే, నీ కుటుంబంలో నీ భర్తనో నీ భార్యనో నీ యొక్క కుటుంబీకులను రక్షణలోకి నడిపించకపోతే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నానని గుండెలు పాదుకొని నువ్వు ఏడవలసినటువంటి పరిస్థితి ఉంది అని అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రికలో మనం చదువుకుంటున్నాం. రక్షణ నిమిత్తం కలవరపడాలి, రక్షణ నిమిత్తం వేదన పడాలి. రక్షణని మనం నిర్లక్ష్యం చేయదు. సంఘమునికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, సంఘమునికి వచ్చి వాక్యం చెప్పినప్పుడు రాసుకొని ఈరోజు అబ్బా ఆశీర్వాదం నాకు అని కాదు. రక్షించబడినటువంటి క్రైస్తవులకి ఈ ఆశీర్వాదం. ఆత్మీయమైనటువంటి అభివృద్ధి లేకుండా, ఆత్మీయమైనటువంటి క్షేమము లేకుండా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏ విధమైన ఆశీర్వాదాలు మనం పరిపూర్ణంగా పొందుకోవటం అన్నది సాధ్యం కాదు. 19 సంవత్సరాల క్రితము దేవుడు మమ్మల్ని రక్షించుకున్నాడు. ఈ విధంగా 19 ఏళ్ల పాటు దేవుడు మమ్మల్ని నడిపించుకున్నాడు. భక్తి ఉంటే చాలదు, రక్షణ కలిగినటువంటి భక్తి మనం కలిగి ఉండవలసినటువంటి వారమైన. నేను మంచి భక్తి చేస్తున్నాను అండి, చర్చికి వస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశమభాగాలు ఇస్తున్నాను కాదు కాదు, నువ్వు జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉన్నది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎవరితో మాట్లాడతాడు, ఎవరిని దేవుడు ఆయన బలపరుస్తాడు అంటే రక్షించబడినటువంటి వారితో దేవుడు మాట్లాడతాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడేవాడు, నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడా? పాపం అడ్డంగా ఉంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తున్నాము. రక్షింప నేరకుండా నా చేతిలో కొరచు కాలేదు, వెళ్ళి నేరకుండానట్లు నా యొక్క చెవిలో మందగించడం లేదు. నీకు నాకు ఏం అడ్డుగా ఉన్నాయంటే నీ పాపం, నీ అతిక్రమం, నీ ద్రోహం, నీలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దేవునికి విరోధమైన కార్యాలు అడ్డుగా ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో ఇది జరగబడడానికి కారణం ఏంటంటే నీలో ఉన్న పాపం, నీలో ఉన్న దోషం. రక్షించబడాలని అనుకుంటున్నావు, నీళ్ళలో మునిగితే రక్షణ అని కాదు, నీళ్ళలో మునిగి లేచి వచ్చినంత మాత్రం రక్షణ అనుభవాన్ని కాపాడుకుంటున్నావని కాదు. దేవుడి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ ముందుకు సాగవలసిన దేవుని బిడ్డగా నువ్వు మారాలి. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుంటున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుంటాం. ఏమని? ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి అందరికి దేవుడి పిల్లలగుటకు అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. రక్షించబడాలి. అక్కడితో ఈరోజు బాప్తిజం తీసుకోగానే, ఈరోజు పిల్లలందరినీ ఉద్దేశించి చెప్తున్నా, ఈరోజు బాప్తిజం తీసుకోగానే మీ యొక్క క్రైస్తవ జీవితమో ఇంకేముంది అనుకుని హ్యాపీగా ఉండేరు. బాప్తిజం తర్వాత మరొక మెట్టు మీరు పైకెక్కాలి, అభిషేకించబడాలి. ఆత్మాభిషేకం పొందుకోవాలి. ఆత్మాభిషేకం పొందుకోగానే మీ క్రైస్తవ జీవితం అక్కడితో హై డిగ్రీకి వచ్చేసిందంట కాదు. మీరు ఏమయ్యారు? 1 నుంచి 5వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్ చదివి హై స్కూల్కి వచ్చారు. అభిషేకంతో మీ యొక్క జీవితం ఆగిపోకూడదు. ఆ తర్వాత ఆత్మ వరములు మీ జీవితంలో ఉండాలి. 9 వరాలు మీరు అనుకున్నారు ఇది కేవలం సేవకులకు మాత్రమే వరాలు ఉంటాయనుకుంటే పొరపాటు. ఆత్మ వరములు దేవుని బిడ్డలైన 50 మందికి దేవుడు దయచేస్తాడు. మీరందరూ కూడా 3వదిగా అభిషేకం పొందుకున్న తర్వాత వరాలు పొందుకోవాలి. వరాలు పొందుకుంటే ఆగిపోదు, ఫలములతో కూడినటువంటి జీవితం ఉండాలి. ఈ పొద్దున కూడా నేను చెప్పా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు. ఈ పగటి వేళ బాప్తిజము కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు నేను వివరిస్తూ వచ్చా. ఫలములు కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండవలసినటువంటి వారమైన. వరములు, ఫలములు నిశ్చయంగా ఉంటే అది కేవలము సేవకులకు మాత్రమే కాదండి, విశ్వాసులైన అందరికీ కూడా దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే వినండి, ఎప్పుడైతే మీరు వరములతోనూ, ఎప్పుడైతే మీరు అభిషేకంతోనూ,
ఎప్పుడైతే ఆత్మతోనూ మీరు నింపబడి ఉంటారో, ఎప్పుడైతే ఫలములు కలిగిన జీవితం మీకు ఉంటుందో, అప్పుడు దేవుడు మీతో మాట్లాడటం గుర్తించగలుగుతారు. ఆత్మీయంగా మనకు ఒక మంచి అనుభవం ఉంటేనే, ఆత్మీయంగా మనం దేవునికి దగ్గరగా ఉంటేనే దేవుడు వాక్య రూపేణ మనతో మాట్లాడడం మనకు అర్థమవుతుంది. లేకపోతే ఏదో వచ్చాం, ఒక అద్భుతం అంట, ఒక ఆశీర్వాదం అంట, సంచిలో వేసుకుని వెళ్ళమన్నారు అయ్యగారు అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాం అనుకోవడం కాదు. మనము అందుకే యోహాను రాసిన 3వ పత్రికలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం 3:2లో యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ అన్ని విషయముల్లోనూ సౌఖ్యముగా ఉండు అన్నాడు. ఆత్మీయంగా వర్ధిల్లితేనే ఆశీర్వాదాలు మనకు సొంతమవుతాయి. ఒక మనిషి జీవితంలో అబ్రహాము ఆశీర్వాదాలు పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు, అబ్రహాము ఆశీర్వాదాలు అనుభవించాలని నువ్వు ఆశపడుతున్నావు, వాటిని ఇవ్వాలని కూడా దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడు అంటే మనము ఆత్మీయంగా దేవుడు మనతో మాట్లాడే అనుభవం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడని గుర్తించే అనుభవం మనకు ఉండాలి. లేకపోతే ఈరోజు పాస్టర్ గారు మంచి సందేశం ఇచ్చారు, మంచి ప్రసంగం చేశారు, మంచి ప్రోత్సాహంగా ఉంది అనుకుంటారు, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని గుర్తించలేదు. ఈరోజు ఎందుకు చాలా మంది దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారంటే, ఆత్మీయ జీవితంలో పాతాళపు అనుభవాల్లో ఉన్నారు, ఆత్మీయ జీవితంలో దిగజారినటువంటి అనుభవాల్లో ఉన్నారు. గమనించండి, ఈ రోజున ఒక అద్భుతం జరుగుతుంది, ఒక ఆశీర్వాదం జరుగుతుంది. ఈరోజు వచ్చిన వారికి దేవుడు ప్రవచనంగా చెప్తున్నాడు, ఈ కార్యం జరుగుతుందంటే అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టేస్తాం. అయితే దేవుడు నీకు ఒక నాశనం వస్తుంది, నీ తప్పుగా ఉంటున్నావు, నీ ప్రవర్తన బాగాలేదు అంటే స్వీకరించే మనసు నీకు ఉండట్లేదు. కారణం ఏంటంటే, రెండు మంచి చెప్పేది దైవజనుడే, చెడుని హెచ్చరిక చేసేది దైవజనుడే, రెండు కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాడు. అయితే చెడును హెచ్చరికను నువ్వు స్వీకరించలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందిన వాతావరణంలో లేవు. ఆత్మీయంగా దేవుడు చేసే హెచ్చరికల్ని స్వీకరించే మనసు నీకు లేదు. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు లోకంలో ఉన్నావు, నువ్వు పాపాల్లో ఉన్నావు, లోకాన్ని నువ్వు ఆశిస్తున్నావు. వాటిని ఆశించినంత కాలము దేవుని కార్యాలు నీ జీవితంలో నెరవేరవు. అందుకే దేవుడు క్లియర్గా చెప్పాడు, మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. చాలా మంది నన్ను అంటారు, మీరు బ్రాహ్మణులు కాబట్టి బహుగా దీవించబడ్డారని, మీరు పలానా ఉన్నత కుటుంబాల్లో నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానంలో పౌరోహితుల కుటుంబాల నుంచి మీరు వచ్చారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడని. అదంతా ట్రాష్, అదంతా అదే ఉట్టి మాట. అదంతా దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, యేసు క్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన బ్రాహ్మణులకు దేవుడు, ఆయన శూద్రులకు దేవుడు, ఆయన వైశ్యులకు దేవుడు, ఆయన క్షత్రియులకు దేవుడు, యావత్ ప్రపంచంలోని మానవాళికి ఆయన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అటువంటి దిక్కుమాలను స్టేట్మెంట్లు పెట్టుకోకండి. మీరు ఆళ్ళను బట్టి, ఏళ్ళను బట్టి, కులాన్ని బట్టి, గోత్రాలను బట్టి నా దేవుడు చేరదీసే దేవుడు కాదు, అటువంటి రీతిలో ఆశీర్వదించే దేవుడు కాదు. ఆయన మానవ జాతిని ప్రేమించినటువంటి దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో తీవ్రమైన భక్తి చేశాం వాటికి. అయితే ఈరోజు పిలిస్తే పలికే దేవుడికి, జీవము కలిగినటువంటి దేవుడికి అంతకన్నా తీవ్రమైన భక్తి చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు 19 సంవత్సరాలు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు నేను చెప్పగలిగినటువంటి కార్యం ఏంటంటే, ఈరోజు 19 ఏళ్ళు పూర్తి చేసుకుని 20 సంవత్సరంలో ప్రవేశించామని ఈ ప్రత్యేకమైనటువంటి దినాన్ని పండగగా జరుపుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామే. నా 27 లక్షల రూపాయల అప్పు ఏ రోజు తీర్చబడిందో నాకు గుర్తులేదు. 27 లక్షల రూపాయల అప్పు 13 మాసాల్లో తీర్చాడో నాకు తెలుసు. అయితే నా 13 మాసాల్లో ఏ రోజు 27 లక్షల రూపాయల అప్పు తీరిందో నాకు తెలియదు. అయితే నా జీవితంలో నన్ను రక్షించుకున్న ఈ దినం నాకు జ్ఞాపకం ఉంది. ఎందుకంటే ఆ రక్షించుకున్న దినము నాకు జ్ఞాపకం ఉంది కాబట్టి నా దేవుడు నా అప్పుల నుంచి నన్ను విడిపించాడు. ఆ రక్షించబడినటువంటి దినం గురించి నాకు ఆ విలువలో నేను గుర్తించాను కాబట్టి నా సమస్యల నుంచి నన్ను తప్పించాడు. నా ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాము సంతతి అయితే నీవు రక్షించుకున్నటువంటి దేవుని యొక్క రక్షణ దినాన్ని, రక్షణ ప్రాముఖ్యతను సదా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క రాత్రి సమయంలో ఏదో నేను మాట్లాడాలి, సమయం అయిపోతే పర్వాలేదు, 5-10 నిమిషాలు ఆలస్యమైన పర్వాలేదు, ఏదో ఎక్స్ప్రెస్ లాగా నేను చెప్పని ఉద్దేశించిన కార్యాలు చెప్పేసి నా యొక్క పోర్షన్ పూర్తయింది, సిలబస్ పూర్తయింది అని చెప్పడం నాకు ఇది ఉద్దేశం లేదు. ఈ రోజు నిశ్చయంగా దేవుడు నిన్ను దర్శించాలి. ఈ రోజు నిశ్చయంగా నా దేవుడు నీ పట్ల ఒక కార్యం చేయాలి. ఈ రాత్రి నేను దేవుడి సన్నిధానంలో గడపటం వల్ల నా దేవుడు ఈ కార్యాన్ని నెరవేర్చాడు అని చెప్పుకునే ఒక సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టాలి. హల్లెలూయా.
హల్లెలూయా. అక్కడ భోజనాలు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. సమయం కూడా 9 గంటలకి, ఇంకో 5-10 నిమిషాలు 9 అయిపోతుంది. నాకు అప్పుడు ప్రసంగం ఆరంభించి 50 నిమిషాలు అయిపోయింది, 45 నిమిషాలు అయిపోయింది. ముగించాలని ఆశ నాకు కూడా, మీకు తొందరగా భోజనం పెట్టాలంది. అయితే ఆ భోజనం కన్నా పరలోకపు భోజనంతో మిమ్మల్ని తృప్తిపరిచి ఆ భోజనము మీరు ఇంకొన్ని 1000 మందికి పంచేవారుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలన్న తపన నా గుండెల్లో ఉంది. దేవుడికి మాత్రం మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, మొట్టమొదటిగా మన జీవితంలో చూసినట్లయితే ఆరంభంలో చాలా మంది చాలా చక్కగా భక్తి చేస్తుంటారండి. ఆరంభంలో ప్రతి సందర్భంలో దేవుడు నాతో మాట్లాడాడు అంటుంటారు. ఎందుకంటే ఆరంభ క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయమైనటువంటి అనుభవాలు ఉంటాయి. దేవుడు దేవాలయమో ఎలా కనబడుతుంటే, అబ్బా ఇంతకు మించిన ఒక మందిరం మరొకటి లేదనిపిస్తుంది. దైవ సేవకులు ఎలా కనబడతారంటే, సాక్షాత్తు ఆ యొక్క సొదొమ గొమొర్రా నాశనంలో నుండి లోతును కాపాడినటువంటి దేవదూతల్లాగా పాస్టమ్మ గారు కనబడతారు. ఆ తర్వాత కొద్ది దినాలకు ఏమవుతుంది, లోకం వస్తుంది, పాపం వస్తుంది, సొంత ఆలోచనలు వస్తుంది. ఆరంభ దినాల్లో ఉన్నటువంటి భక్తిలో నుండి వైదొలిగిపోతారు. తీయగా మాట్లాడి, మీకు కూడా మభ్య పెట్టే మాటలు మాట్లాడి సంచి నింపుకునే జీవితం నాకు అక్కర్లా. మిమ్మల్ని పరలోకపు పౌరసత్వానికి మిమ్మల్ని పాత్రులుగా చేయాలన్న తపన మాత్రమే నాకుంది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దినంలో దేవుడు మాట్లాడు, ఆ తర్వాత దినంలో మాట్లాడేదట పాస్టర్ గారు అయి ఉంటారు, ఆ తర్వాత దినంలో మాట్లాడేదట పాస్టర్మ గారు అయి ఉంటారు. అంతకుముందు దేవుడు వారి ద్వారా మాట్లాడినటువంటి కార్యాలు స్వీకరించే ఆత్మీయత నీకు అదనమైంది. ఈ రోజు నీకు లేదు. కారణం ఏంటంటే, మార్పు పాస్టర్ గారిలో కాదు, మార్పు పాస్టర్మ గారిలో కాదు, మార్పు దేవుడిలో అసలు కాదు. మార్పు సైతాను పట్టి లోకంలో పీడించబడుతున్నటువంటి వారికి బానిసమైనటువంటి నీ జీవితంలో ఉంది. ఈ రోజున అటువంటి బానిస బతుకుల్లో ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి బతుకుల్లో ఉన్నటువంటి నీవు అబ్రహాముతో దేవుడు ఏ విధంగా అయితే మాట్లాడుచున్నాడో ఆ విధంగా ఇది మొదలుకొని మరలా నా దేవుడు నీతో మాట్లాడే అనుభవాల్లో నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ప్రతి సందేశంలో దేవుడు మాట్లాడడం, ప్రతి వర్తమానంలో దేవుడు మాట్లాడడం, ప్రతి సందర్భంలో దేవుడు మాట్లాడడం, గుర్తించే అనుభవాలు నా దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరంభంలో భలే భక్తి క్రమక్రమంగా దిగజారిపోతుంటాం. క్రమక్రమంగా ఈరోజు దిగజారిపోయే బతికి దేవుడు స్వస్తి పలికి ఆత్మీయంగా నేను మళ్ళా అబ్రహాముతో దేవుడు ఎలా మాట్లాడాడో ఆ విధంగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎంతమంది కావాలో ఇష్టపడతారు వాళ్ళు మాత్రం చేతులపైకి దేవుడు. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే ఆదికాండము 25వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుంటాం. ఆదికాండము 25వ అధ్యాయం 7-8 వచనాలు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు. ఒక మాట చదవటానికి ముందు ముగించేద్దామంటే చేతులపైకి ముగించేద్దాం. లేక 10 నిమిషాలు నాతో బేర్ చేస్తానంటే వీ కెన్ కంట్రోల్. ఎంతమంది 10 నిమిషాలు పర్లేదని నాతో చేతులపైకి దేవునికి స్తోత్రం. ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక రోజు బాగా జరిగింది, మీటింగ్ బాగా జరిగింది, బాగా అన్నం తిన్నాం, చికెన్ రోజు తింటాం, మటన్ రోజు తింటాం, ప్రతిరోజు రోజు ఉంటాయి. కానీ దేవుడు ఈరోజు మనకు నియమించింది, ఈరోజు మన నిశ్చయంగా పొందుకుని వెళ్ళవలసిన వారమైన. హల్లెలూయా. రీడర్. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యంనకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల. అబ్రహాము జీవించినటువంటి సంవత్సరాలు ఎంతట? 175 సంవత్సరాలు. బాబోయ్, నాకు 50 ఏళ్ళు దాటింది, నాకు ఇప్పుడే ఓ నాయనో అనిపిస్తుంది. 175 ఏళ్ళు. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం చూసాం. రెండవదిగా శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తున్నాడు. అబ్రహాము 175 ఏళ్ళు బతికాడు. మీరందరూ 175 ఏళ్ళు బతుకుతారని నేను చెప్పట్లేదు, కానీ దీర్ఘాయుష్మంతులుగా దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. చేతుల పైకి ఒకసారి మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రం. ఈరోజు రాత్రి మీరు ఏ వ్యాధితో వచ్చారో, ఏ బలహీనతో మీరు వచ్చారో, ఏ వ్యాధి ఏ బలహీనత మిమ్మల్ని కృంగదీస్తుందో దేవుడు చెప్తున్నాడు, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. హల్లెలూయా. స్వస్థతను బట్టి సాక్ష్యాలు కాదు, ఇక మీదట దేవుడిచ్చిన బలాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఓ సందర్భంలో అబ్రహాం బంధువు అయినటువంటి లోతుని ఆ యొక్క పరివారాన్ని పట్టుకుని వెళ్ళిపోతే అబ్రహాము కేవలం 318 మంది. ఎంతమందిని? కేవలం చూసినట్లయితే ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆదికాండం 14వ అధ్యాయంలో 14 నుండి 16 వచనాలు చూస్తాం. కేవలం 318 మందిని తీసుకుని ఎంతమందిని? కేవలం 318 మందిని తీసుకుని, అప్పటికే అబ్రహాం వయసు 75 ఇయర్స్ దాటిపోయింది, 75 ఏళ్ళు దాటిపోయింది. ఆ 75 ఏళ్ల వయసులో అతను అబ్రహాం ఏం చేశాడంటే 318 మందిని వెంట పెట్టుకుని, 85 సంవత్సరాల వయసు అతనికి.
అప్పుడు అబ్రహాం వయసు అంతా 85 సంవత్సరాల వయసులో కేవలం 318 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి 5 రాజుల్ని గెలిచొచ్చాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. ఈ రాత్రి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చూసి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, నేను పొందినటువంటి గాయములే నీకు స్వస్థతనిచ్చును. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, రెండవదిగా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. మీకు చక్కటి ఆరోగ్యం దేవుడు ఇస్తున్నాడు, బలమును మీకు ఇస్తున్నాడు. ఈ సాయంత్రం మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు వ్యాధితో వచ్చారేమో, బాధతో వచ్చారేమో, బలహీనతో వచ్చారేమో. ఇక్కడ చూస్తుంటే చాలా మందికి 5వ క్లాసు 6వ క్లాసు చదివే వాళ్ళు కూడా అద్దాలు వేసుకొని ఉంటారు. నేనే 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిన తర్వాత కలజోడేసా. అయితే 5-6 తరగతిలోనే మా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు చూడు, వీడు చిన్న గౌతమ్ చూస్తే కళ్ళజోడు. ఎవరు చూడు, కళ్ళజోడు లేని వాళ్ళు చాలా తక్కువ, కళ్ళజోడు లేని వాళ్ళు చాలా తక్కువ. అయితే గమనించండి, ఇంకా చూస్తే ఇంకా చాలా ఉంటాయి. పొద్దున్నే టిఫిన్ లాగా, భోజనం లాగా మాత్రలు, ట్యాబ్లెట్స్, బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్. ఏవి? తినటానికి ముందు, తిన్న తర్వాత, తినటానికి ముందు, తిన్న తర్వాత. ఊరు వెళ్ళేటప్పుడు బట్టల్లో అయినా ఏదైనా మిస్ అయ్యి మర్చిపోతామే కానీ ఏం చెక్కినా ఇది మాత్రం మర్చిపోయినా కూడా ఎదురుకున్న షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం. పేరు కంటతావచ్చు, మన అబ్బాయి పేరు మనకు గుర్తుంటుందో లేదో కానీ మన డ్రగ్ పేరు మాత్రం మనకు బాగా గుర్తుంటుంది. దేవుడి రాత్రి చెప్తున్నాడు, అబ్రహాము 175 ఏళ్ళు బతికాడు, 175 ఏళ్ళు ఆరోగ్యంగా ఉన్నాడు. మీరు బతికినంత కాలము దేవుడు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచబోతున్నాడు. ఎప్పుడు? మీరు అబ్రహాము బిడ్డలైనప్పుడు, అబ్రహాము సంతతి అయినప్పుడు. చేతులు పైకి సార్ దేవునికి చదువు. హల్లెలూయా. కొంతమందికి దేవుడి వర్షాకాలం వస్తే అది తిన అద్దెనదరా, తుమ్ముతావు, అద్దెనదరా, దగ్గుతావు, అద్దెనదరా, అది చేస్తావు అంటే దేవుడు ఇక బిడ్డ అన్నీ తినేటట్టుగా దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. సంతోషంగా చెప్పరే, సంతోషంగా చెప్పరే. హల్లెలూయా. ముగింపులో మొట్టమొదటిది ఏంటండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. రెండవది శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. మూడవది ముచ్చటగా భూ సంబంధమైన ఆశీర్వాదాలు. అయ్య బాబోయ్, ఇదే ముఖ్యమండి బాబు. ఇప్పుడు సంచులు ఓపెన్ చేయండి. ఓపెన్ యువర్ బ్యాగ్స్. ఎంతమంది తెరిచారు? మీ నమ్మకం అంతే, మీ విశ్వాసం అంతే. కనీసం జోబనే తెరవడయా. హల్లెలూయా. భూ సంబంధమైన ఆశీర్వాదాలు. ముగింపులోకి వచ్చేస్తున్న ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చదివితే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోను. ఏంటి? అన్ని విషయములలో. ఏంటి? మరలా అన్ని విషయములలో. మరలా ఒకసారి చెప్తాలే. అన్ని విషయములలో. అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు అబ్రహాము సంతతి అయినటువంటి నిన్ను నన్ను కూడా అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. నేను రక్షణ పొందుకుని, నా కుటుంబం రక్షణ పొందుకొని 19 సంవత్సరాలు పూర్తయినాయి. 19 సంవత్సరాలు పూర్తయినాయి. 19 సంవత్సరాల్లో గమనించండి, రక్షణ పొందుకోవడానికి మునుపు లోకస్తుడిగా నేను సంపాదించుకుని కోల్పోయాన్ని పక్కన పెట్టండి. నేను నా క్రైస్తవ జీవితం ఆరంభించినప్పుడు నా జీవితం -27 lakhs, -27 lakhs మైనస్లో నా జీవితం ఆరంభమైంది. మైనస్లో ఉన్నటువంటి నా జీవితాన్ని ఈరోజు అనేకులకు ఇచ్చే రీతిలో నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. 19 సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరమో నేను దిగజారిపోలేదు. సంవత్సరము కూడా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూనే వచ్చాడు, నన్ను అభివృద్ధి పరుస్తూనే వచ్చాడు. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు అంటే క్రైస్తవుని జీవితంలో అబ్రహాము సంతతులు అయితే నీ జీవితంలో అభివృద్ధి ఉంటుందే కానీ క్షీణం అన్నది ఎన్నటికీ నా దేవుడు నీకు అనుమతించడు. నువ్వు అభివృద్ధి చెందుతూనే ఉంటావు, నువ్వు ఆశీర్వాదాలు అనుభవిస్తూనే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీవు ఆశీర్వదించబడకపోతే, ఒకవేళ ఇంకా నువ్వు అప్పుల్లో ఉంటే, ఒకవేళ ఇంకా నువ్వు సమస్యలో ఉంటే, ఒకవేళ నీకు సంపాదన లేకుండా ఉంటే, ఇంకా నువ్వు నీ జీవితంలో స్థిరపడకుండా ఉంటే, నువ్వు నిశ్చయముగా అబ్రహాము సంతతిగా ఉన్నావా లేదా అన్నది ఒక్కసారి నువ్వు పరిశోధించుకోవాలి. ఒకసారి దేవుని బిడ్డగా ఉన్నావా లేదా అని నువ్వు పరిశోధించుకోవాలి. అబ్రహాము జీవితంలో చూసినట్లయితే అతని యొక్క పని వాళ్ళు చెప్తున్నారు, అతని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడట. పిల్లని
తీసుకురావడానికి ఎలియాజర్ అన్నటువంటి వ్యక్తి ఇస్సాకుకు పెళ్లి సంబంధం తీసుకురావడానికి వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాడు, ఎలియాజరు ఏమని చెప్పాడండి, నా యజమానుడు బహు పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఎలా దీవించాడో ఆ మాటలు మీకు చెప్పి నేను ముగించేస్తున్నాను. ఆదికాండము 12వ అధ్యాయం 2-3 వచనాలు ముగింపులో ఈ మాటలు మాత్రం మెల్లగా చదువుకుందాం. ఈ మాటలు ఇవన్నీ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి, చాలు, మొదటిగా దేవుడు నిన్ను గొప్ప జనంగా చేయబోతున్నాడు. 7 ఆశీర్వాదాలు ఈ రాత్రి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. భూ సంబంధమైన 7 ఆశీర్వాదాలు. ఎంతమంది కావాలి? భూ సంబంధమైన 7 ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కరెక్ట్గా ఇంకా నేను 2 నిమిషాల్లో ముగించబోతున్నా. 120 సెకండ్లో ముగించబోతున్నా. 120 సెకండ్లో దేవుడు 7 ఆశీర్వాదాలు నీకు సొంతం చేయబోతున్నాడు. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాం. 2 శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాం. 3వదిగా అబ్రహాము భూ సంబంధమైనటువంటి అంటే లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అతను అనుభవించాడు. ఆ ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే మొదటి చదువు 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి, చాలు, నిన్ను గొప్ప జనముగా చేసి. అబ్రహాము పిలిచినప్పుడు అతనికి సంతానమే లేదు. సంతానమే లేనటువంటి స్థితిలో దేవుడు ఏమన్నాడు, నిన్ను గొప్ప జనముగా. ఒకవేళ ఎవరేని ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో నాకు ఇంకా సంతానమే లేదనుకుంటే దేవుడు ఈ మాసం మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. మిమ్మల్ని సంతానవతులుగా దేవుడు, సంతాన సాఫల్యతను దేవుడు మీ కుటుంబాలు కలుగజేయబోతున్నాడు. నమ్మిన వారు చప్పలు కూడా దేవుని మహింపరచాలి. నిన్ను గొప్ప జనముగా, అది నీ సంతతిని గురించినటువంటి ఆశీర్వాదం. నిన్ను నా దేవుడు గొప్ప జనముగా చేస్తున్నాడు. నీ సంతతిని గురించినటువంటి ఆశీర్వాదం. నిన్ను చూసి చెబుతున్నాడు, నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తానని. నీ చుట్టూ ఉన్నవారు అనుకోవచ్చు, ఏం పెంచావు నీ బిడ్డల్ని, ఏం వాళ్ళు చదువుకున్నారు, ఏమిటి వాళ్ళ జీవితం, ఏం అభివృద్ధి అని. నా దేవుడు అంటున్నాడు, నీ బిడ్డలు నేను పెంచుతాను, నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని నేను గొప్ప చేస్తాను అంటున్నాడు. నమ్మితే చప్పలు పెట్టి దేవుని భయపరచండి. హల్లెలూయా. 2వదిగా చదవమ్మ, సంతతిని నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. చాలు. 2వదిగా దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను ఆశీర్వదించి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి అన్ని ఆశీర్వాదాలు 12వ వచనంలో ఉన్నటువంటి నిన్ను దేవుడు పైవాడుగా చేయబోతున్నాడు. అబ్రహామును పైవాడిగా చేసినటువంటి నిన్ను కూడా పైవాడిగా చేయబోతున్నాడు. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ క్రిందివాడిగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు కానీ నువ్వు తోకగా ఉండవు. తర్వాత చూసినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని కూడా ఆశీర్వదించి అంటే అర్థం ఏంటంటే దేవుడు నీ వ్యాపారాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ చేతుల ప్రయాసం దేవుడు దీవించబోతున్నాడు. నా దేవుడు నీ చేతుల ప్రయాసం నువ్వు అనుభవించినట్లు చేయబోతున్నాడు. నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ వృత్తిలో అపరిమితమైనటువంటి అభివృద్ధిని నేటి మొదలుకొని నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. అది ఎలా జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో నాకు తెలియదు. అబ్రహాము సంతానమైతే నీవు, అబ్రహాము సంతతి అయితే నీవు, దేవుడు భూ సంబంధమైన ఆశీర్వాదాలని దేవుడు నీకు ఇస్తున్నాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దేవుడు ధారాళంగా ఇవ్వబోతున్నాడు. సుఖముగా అనుభవించడానికి. గమనించండి, క్రైస్తవులు అంటే ఎంతసేపు 10/12, 15/12 అద్దె గదిలో గడపడం కాదు. బాత్రూమ్, బెడ్రూమ్, లివింగ్ రూమ్, స్టడీ రూమ్ అన్ని ఒక సింగిల్ రూమ్ లోనో రైలు పెట్టాలంటే 3 గదుల్లో జీవించడం కాదు. దేవుడు సౌకర్యవంతమైనటువంటి సొంత ఇల్లు కట్టించుకొని ఉన్నతమైనటువంటి జీవనము, సుఖవంతమైనటువంటి సౌఖ్యాన్ని అనుభవించేటటువంటి ఇల్లుగా దేవుడు మీ కుటుంబాన్ని మారుస్తాడు. ఆమేన్. ఎంతసేపు రేకులు డాబా, రేకులు ఇల్లే, ఎంతసేపు పాకలు ఇల్లే, పావులు పరిగెత్తుకుని వచ్చే ఇల్లు కాదు. పావులు ఒకవేళ వర్షానికి వస్తాయి, అది లేదు. ఇళ్ళ పక్కనే పావులు ఉన్న చోట ఇల్లు ఉన్నాయేమో, దేవుడు వాటి రూపురేఖలు మార్చేసి డాబా ఇల్లు కట్టుకునేలాగిన, డాబా ఇల్లు నివసించేలాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చేతులు పైగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు, వాహనం, అవసరమైన అన్ని కూడా గమనించండి. ఆడంబరానికి నా దేవుడు ఇవ్వడు, అవసరానికి అనుభవించడానికి అన్ని దేవుడు నాకు దేవుడు ఇస్తాడు. ఆడంబరం. కొంతమంది పాస్టర్లు ఉంటారు, వినయము, విధేయత, ఆ తగ్గింపు అంటే ఎప్పుడో సైకిల్లో ఆరంభించిన సేవ నేను సైకిల్లోనే 40 ఏళ్ళుగా వెంటున్నాను అంటే అది పిచ్చితనం. అది
అది వినయం విధేయత కాదు. ఆ విషయాన్ని నేను అంగీకరించను. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలదే దేవుడు మనల్ని సుఖ సౌకర్యాలతో. హల్లెలూయా. నేను ఎప్పుడు పాస్టర్ గారు మా పిల్లల్ని చూస్తే నేను అనుకుంటుంటాను, నేను టికెట్ ఎప్పుడు థర్డ్ ఏసీలో బుక్ చేస్తాను. థర్డ్ ఏసీలో బుక్ చేస్తే థర్డ్ ఏసీ అంటే పైకి ఎక్కడం కష్టంగా ఉంది, ఒక్కోసారి కింద లోవర్ బర్త్ వస్తే బాగుంటుంది, ఒకసారి బుద్ధి లేకుండా అదేం ట్రైన్ అది గరీబ్ రథం ఎక్కానండి బుద్ధి లేకుండా. చెన్నైకి వేరే టికెట్లు దొరకలేదు. ఆ రోజు మంగళవారం చెన్నై వెళ్ళాల్సి వస్తే గరీబ్ రథం ఎక్కి కరెక్ట్గా టాయిలెట్ పక్కన వచ్చింది. ట్రైన్ ఏమో ఏసీనే, పేరు తగినట్టుగా ఉంది, అది గరీబ్గా ఉంది, లోపల గలీజ్గా ఉంది, గలీజ్గా ఉంది. ఆ రోజు అనుకో ఇంక మీద చస్తే గరీబ్ రథం ఎక్కకూడదు. దేవుడు మనల్ని ఎవరిని ఎలాగబెట్టారు? రాజులైన యాజకులం మనం. హల్లెలూయా. థర్డ్ ఏసీ కాదు మనకి, సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీలో వెళ్ళాలి అనుకున్నాం. మనం సౌకర్యంగా వయసు పైబడి, నా దేవుడు ఒక రోజు అన్నాడు, ఏంట్రా వయసు పైబడింది, ఎంతసేపు ఆ చిన్న ఆల్టోలో ఏం తిరుగుతావురా, సౌకర్యంగా మెడ నొప్పి లేకుండా నడుము నొప్పి లేకుండా లగ్జరీగా వెళ్ళటానికి నీకు మంచి హోండా కార్ ఇస్తున్నాను అన్నాడు. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు మనం నేను ఎప్పుడు అనేవాళ్ళు, నేను థర్డ్ ఏసీలో వెళ్ళాలి, మీరెంత కావాలండి సెకండ్ ఏసీలో రండి, నేను థర్డ్ ఏసీలో వెంటనే. ఏ బుద్ధి ఎక్కడ పోతుంది? బేపన బుద్ధి ఎంత పద్ధతి ఎక్కడికి వెళ్తుంది అంతా? అయ్యో రూపాయలు లెక్కలేసే బుద్ధి ఎక్కడికి పోతుంది? మా అబ్బాయి ఏదో చెప్తాడు. నేను బిల్ గేట్స్ గురించి చెప్పాను కదా, బిల్ గేట్స్ కొడుకు $500 టిప్స్ ఇచ్చాడట. బిల్ గేట్స్ ఎంత ఇవ్వాలి అప్పుడు? బిల్ గేట్స్ కొడుకు $500 ఇచ్చాడంటే బిల్ గేట్స్ ఎంత ఇవ్వాలి? ఎక్కువ అనుకో. అయితే ఆయన $5 ఇచ్చాడట. ఏంటంటే బిల్ గేట్స్ అన్నాడంట, మా వాడికి ధనవంతుడైన నాన్న ఉన్నాడు, నాకు ధనవంతుడైన నాన్న లేడు, అయితే మనకు ఒక ధనవంతుడైన నాన్న ఉన్నాడు. హల్లెలూయా. మనకు ఒక ధనవంతుడైన నాన్న ఉన్నాడు. సౌకర్యంగా డొక్కు సైకిళ్ళన్నీ మారిపోతాయి, పనికి మాలిన బైకులంతా ఎంత కిక్కు కొట్టినా స్టార్ట్ కానీ బైకులంతా మారిపోతాయి. ఈరోజు మొదలుకొని దేవుడు కొత్త బైకులు ఎత్తాడు. నా దగ్గరికి ఎవరైనా వచ్చి, అయ్యగారు బైక్ కొనుక్కుంటాను అంటాడు. తీసుకుని ఆయన అంట, ఏది తీసుకుంటా అంటే, 25,000 పెట్టుకొని అరండలపేటలో వెళ్ళి 6 మంది వాడేసిన బైకులు ఉంటాయి, అది తీసుకుంటాను. చిచ్చి, కొత్త బండి కొంటారా అంట. నేను దేవునికి స్తోత్రం కనుక నేను అలా చెప్పిన వాళ్ళకి అందరూ కొత్త బైకులు ఇచ్చింటే వాళ్ళు మాత్రం చేతులు పెట్టి దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. సంవత్సరం ఒక రోజు వచ్చాడు, అయ్యగారు ఈ బండి కొనుక్కుంటా. ఏ బండి? మోపెడ్ బండా? మోపెడా? మనకు దేవుడు 100cc, 125cc, 150cc బోల్డ్ సీసీలు బండ్లు అంతా మార్కెట్లో ఉన్నాయి. అవన్నీ ఎవరి కోసం తయారు చేస్తున్నారో? మన కోసమే. నీకు బండి ఇస్తాడే, ఆమె అని చెప్పు, అప్పుడు ఇంకా వేగంగా వస్తాం మందిరానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైకుల్లో ఉన్న వాళ్ళు కార్లలో రాబోతున్నారు. ఈరోజు ఎవడో చెప్పాడట, పార్కింగ్ ప్లేస్ ప్రాబ్లమే లేదు మనకి, చుట్టూ పొలాలే. ఆమేన్. కార్లలో రావాలి. ఏం జరుగుతుంది అక్కడ? న్యూ రాజరాజేశ్వరపేట రోడ్లో ఒక పొజిషన్, ఒక వేగంగా వాహనాలు వరుస పెట్టి వెళ్తూ ఉంటాయి. ఆదివారం వరుస పెట్టి వాహనాలు వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఈ చుట్టుపక్కల ట్రాఫిక్ జామ్ అవుతాయి. రానున్న దినాల్లో ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ ను నియంత్రించడానికి ఇక్కడ నియమించబడతారు. ఎందుకంటే మీరు ఆదివయ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. నమ్మినట్లయితే చెప్పండి కొట్టి నా దేవుని మహిమపరచండి. ఉత్సాహంగా నా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇప్పుడు సైతాను చెప్తాడు, నేను అప్పుల్లో ఉన్నానే, ఎలా జరుగుతుంటే జరగదు, దేవుడు చేస్తాడు, చేసేస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంకా పైన ఇంకా తర్వాత వేగంగా నీ నామమును గొప్ప చేస్తానంటున్నాడు దేవుడు. ఇది వరకు డిపార్ట్మెంట్ లో నువ్వు ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలంలో నీకు లేని ఒక గౌరవ మర్యాద ఇక మీద దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపార స్థలంలో ఓ ప్రత్యేకమైనటువంటి గౌరవం నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎలా ఇవ్వబోతున్నాడు? నీ బిడ్డలు చదువుల్లో అపరిమితంగా రాణిస్తారు. వారి భవిష్యత్తులో నా దేవుడు అద్భుతంగా తీర్చిదిద్దుతాడు. నీ బిడ్డల గురించి ఘనంగా చెప్పుకుంటున్నప్పుడు దానివల్ల దేవుడి యొక్క నామం నీ జీవితంలో మహిమపరచబడుతుంది. ఆమేన్. నీ కొడుకుని గురించి, నీ కుమార్తెని గురించి దేశము గర్వించే కార్యాలు నీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఎప్పుడు అప్పుడు నీ నామం గొప్పదవుతుంది. చేతుల పైకి ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. తర్వాత నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఇది వరకు రోజు నీ వరకే నువ్వు చూస్తున్నావు. ఇక మీదట నువ్వు అనేకులకు ఇచ్చే వ్యక్తిగా, అనేకులకు నువ్వు సహాయపడే వ్యక్తిగా, అనేకులకు నువ్వు సహకారం అందించే వ్యక్తిగా దేవుడు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్. నా జీవితంలో దేవుడు అలాగే మార్చాడు. మీ అందరి జీవితంలో కూడా అటువంటి కార్యం చేయబోతున్నాడు. మరలా నిన్ను ఆశీర్వదించు
నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు. ఆశీర్వదిస్తాను. ఈ మాటలో ఒక ట్విస్ట్ ఉంది, చాలా మందికి తెలియదు. ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తానంటే ఏంటి? మిమ్మల్ని ఎవరు ఆశీర్వదిస్తారు చెప్పండి? కీర్తన వచ్చి విమలాన్ని ఆశీర్వదిస్తుందా? చస్తే ఆశీర్వదించదు. నువ్వు బాగుండాలని కోరుకుంటుందా? ఒకవేళ లోపల బైక్ అందో, ఒకవేళ నిజమైపోద్దామని. నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారంటే సదాకాలం సేవకులు నిన్ను ఆశీర్వదిస్తారు. సేవకులు ఎప్పుడు నిన్ను ఆశీర్వదిస్తారు? బోల్డంత కానుకలు తీసుకొచ్చి మందిరంలో మీరు పోతున్నారు. బోల్డంత దశంభాగాలు ఇవ్వబోతున్నారు. బోల్డంత ఆశీర్వాదాలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. ఎవరు సేవకులు మిమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తారు? మీరు సంచులుగా మా దగ్గర తీసుకొస్తారు. మేము సంచులుగా మీకు ఇవ్వాలని మేము ఆశీర్వదిస్తాం. ఏమేం చెప్పలే. ఇప్పుడు మీకు సంచులుగా మాకు ఒక సంచి ఇస్తే మీకు 10 సంచులు వస్తాయి. మీరు మాకు ఒక సంచుల గురించి ఆలోచిస్తే 9 సంచులు మిస్ అవుతాయి. దేవునికి స్తోత్రం, సంతోషంగా హల్లెలూయా. మీరు మిమ్మల్ని ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తారు. తర్వాత నిన్ను దూషించు వారిని, మిమ్మల్ని దూషించు వారిని శపించదును. ఇది దేనిని సూచిస్తుందంటే ఒక ప్రత్యేకమైన భద్రతను సూచిస్తుంది. హల్లెలూయా. నిన్ను ముట్టువాడు నా కనుపాపను ముట్టినట్టు, నిన్ను మాట్లాడేవాడు నన్ను మాట్లాడినట్టు. నా దేవుడు రాత్రి చెప్పాడు, నా కుమారుడా ఇక మీదట 29 జూన్ 2016 నుంచి నిన్న ఎవడైనా ఒక మాట అనని, నీ సంఘాన్ని నీ పరిచయాన్ని ఒక మాట అనని నేను చూసుకుంటాను ఇక మీదట అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన భద్రత, ఒక ప్రత్యేకమైన కాపుదల భూ సంబంధంగా దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత భూమి యందు సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. చివరిగా ఏంటంటే నీవు ప్రార్థన చేస్తే ఇతరులకు కూడా కార్యాలు జరుగుతాయి. నువ్వు అని ఎవరినో చెప్పి ఇక్కడ తీసుకొస్తే వారు కూడా నీ ద్వారా దీవించబడతారు. హల్లెలూయా. ఇక మీదట మీరు దీవించబడడం మాత్రం కాదు, ఇక్కడికి అనేకులు మీరు తీసుకొస్తారు. వాళ్ళందరూ కూడా దీవించేటట్టు దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. అబ్రహాముకు 3 దేవుడు వారిని ఆశీర్వదించను. అబ్రహాము కుమార్తెలైతే, అబ్రహాము కుమారులమైతే నీకు నాకు మనకు కూడా ఈ 3 ఆశీర్వాదాలు సొంతమవుతాయి. మొదటిది నేను చూసింది ఏంటంటే, మొదటి 2 కన్నా 3వ ఆశీర్వాదాలప్పుడు యమ వాయిస్ రైజ్ అయింది. ఏదైనప్పటికీ కూడా క్రాక్ అవ్వలేదు ఎక్కడికి కూడా. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. మొదటిది, రెండవది, మూడవది, నన్ను బలపరచు వారి అందు నేను సమస్తము చేయగలను. ఈరోజు రాత్రి మొదలుకు మీరు మోకరిద్దాం. మీరు ఆశీర్వదించబడినారు. చెప్పండి, నేను దేవుడు నన్ను ఆశీర్వదించాను. 3 విధములైన ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చారు. మొదటిది ఆత్మ సంబంధమైనది, రెండవది శరీర సంబంధమైనది, మూడవది భూ సంబంధమైనది. 3 ఆశీర్వాదాలు మనకు సొంతం. ఎప్పుడు కండిషన్ మర్చిపోకూడదు. ఎప్పుడు మనము అబ్రహాము కుమారులమైతే, అబ్రహాము కుమార్తెలమైతే, దేవుని వాక్యానికి లోబడి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి క్షేమం కలిగిన వారమైతే ఇవన్నీ మనకే. ఆమేన్. ఈ రాత్రి మీరు ఇక్కడ భోజనం చేసి తిరిగి వెళ్తుండగానే ఏదో ఒక బలమైన ఆశీర్వాదం మీ సంచి నిండుగా, మీ జేబు నిండుగా మీరు ఒక బలమైన ఆశీర్వాదం తీసుకువెళ్తున్న వారుగా ఒక గొప్ప బలమైనటువంటి ఆశీర్వాదం మీ ఇంట్లో ఉంటుంది. ఆమేన్. నిశ్చయంగా ఒక మాట చెప్పగలం, కలవరంతో ఇక్కడికి వచ్చావు. నా దేవుడు నీ కలతల్ని, కలవరాన్ని తీర్చి పంపిస్తున్నాడు. నువ్వు దేవునికి ఇష్టరాలుగా జీవిస్తే నీ కార్యాలన్నింటినీ నా దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి వ్యతిరేకంగా ఇందాక చదువుకున్నాం, శపిస్తే దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటే నిశ్చయంగా దేవుడు కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. మనిషి కొడితే చెంప దెబ్బ మాత్రమే, దేవుడు కొడితే అది సాధారణంగా ఉండదు. అటువంటి కార్యాలు మన జీవితంలో చేయదు. చేతులపైకి దేవుడు వీరిని దీవించను, దేవుడు మమ్మల్ని దీవించను. ఆమేన్. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసు స్వామి, విన్నటువంటి నీ మాటలకు ఈ యొక్క సమయాన్ని మోకరించి నీ వాక్యానికి అప్పగించుకున్నటువంటి బిడ్డలను మహిమగా నీ హస్తాలకు అప్పగిస్తున్నాం నాయన. పేరున ఇది నాన్న చెప్పబడినటువంటి ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా కూడి వచ్చినటువంటి నా బిడ్డల శిరస్సుల మీద నిలిచి ఉండాలని సేవకులముగా మేము మనస్ఫూర్తిగా మా బిడ్డలు మేము ఆశీర్వదిస్తున్నామయ్యా.
మా బిడ్డలు ఎన్నటన్నిటికీ ఆశీర్వాదకరంగా జీవించడానికి సహాయం చేయండి. వాక్యాన్ని విన్నవారుగా మాత్రం కాకుండా వాక్యాన్ని గైకొన్నవారుగా, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని, మాట్లాడాడని వాటి ప్రకారం జీవించే వాళ్ళుగా మా బిడ్డలు మార్చండి. ఆత్మ సంబంధముగా మా జీవితాన్ని కట్టుకున్నప్పుడు శారీరకంగాను మరి భూ సంబంధముగాను నీవు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నావు. మోకరించి నీ వాక్యానికి అప్పగించుకున్న ప్రతి బిడ్డ మీద మీ హస్తం ఉంచండి. మీది మేకరిగా ఈ రోజున ప్రభువా బాప్తిసం తీసుకున్నటువంటి వారు మరి గత సంవత్సరంలో ఇదే దినాన బాప్తిసం తీసుకున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ప్రత్యేకించి నన్ను నా భార్యను ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నాకు ఇచ్చినటువంటి నా బిడ్డలిద్దరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆత్మీయ సంఘాన్ని, వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ యొక్క నైనా బలమైనటువంటి రక్తపు కంచె నాపై, మా కుటుంబాలపై, మా చుట్టూ రక్షణ వలయముగా అగ్ని మంటలుగా ఉంచి మమ్మల్ని ప్రత్యేకమైన రీతిలో కాచుకోనమని, తోడుగోడ నడిపించమని, దేవుడు వారిని ఆశీర్వదించెను అని జనాంగము మమ్మల్ని గురించి చెప్పుకునే రీతిలో మా కుటుంబాన్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ముందుకు నడిపించమని యేసు శక్తివంతమైన నామమున అడిగి వచ్చినాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన వారితో కుటుంబాలతో సదాకాలంతోడై ఉండను గాక. అందరూ చెబుదాం ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. దేవుడు మీకు తోడైండి నడిపించను గాక. చెప్పండి, దేవుడు నన్ను దీవించను. ఎవరికి ఈ దీవెనలు? అబ్రహాము. నేను అబ్రహాం కుమార్తెను. ఈరోజు మొదలుకు నేను చెప్తున్నాను, మీ ప్రార్థనలో ఎలా ప్రార్థన చేస్తే అబ్రహాము దీవెనలన్నీ నాకు ఇవ్వండి అని అడగండి. అబ్రహాము కుమారుని నేను, అబ్రహాము కుమార్తెని నేను. మామూలు ప్రార్థన కాదు, ఇక మీట ఏం చెప్పాలి? విశ్వాసముతో చెప్పండి, అబ్రహాము యొక్క దీవెనలని మీకు ఇస్తాడు దేవుడు. ఆమేన్. మంచిది. మీకు అందరికీ కూడా మంచి భోజనం.